రీజన్ ఉండొచ్చు ఎందుకు డైలీ, ఐ మీన్ 29th డే రిజిస్ట్రేషన్కు 2-3 రోజులు. నన్ను ఈ రోజే చూస్తున్నారా? ఫస్ట్ డే మీరు ఈ రోజే నన్ను చూస్తున్నారా? మీ గొంతు నొక్కేశాను కదా నేను. అసలు నో అన్మ్యూట్ కావట్లేదు కదా. అన్మ్యూట్ కావట్లేదు కదా. సో చాటింగ్లో పెట్టండి, చాటింగ్లో పెట్టండి. లేకపోతే ఆల్రెడీ ఎంతో కొంత జూమ్ క్లాస్ అయిపోయి ఉంటుంది, క్యాన్వా గురించి అయిపోయి ఉంటుంది, అన్నిటి గురించి తెలిసి ఉంటాయి. సో మీరు చాట్లో పెట్టండి. నన్ను ఫస్ట్ డే చూసారా? లేదు, నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఫైన్ ఫైన్. రైట్, ఎస్, ఫస్ట్ డే, ఫస్ట్ డే. గ్రేట్, సూపర్ సూపర్, ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ. నేను కూడా మిమ్మల్ని ఫస్ట్ డే చూశానండి. వావ్. నో అండ్ గ్రేట్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ పవన్ వావిలాల ఫ్రమ్, నేను ఇంపాక్ట్ ఫౌండేషన్లో వర్క్ చేస్తున్నాను. ఇంపాక్ట్ టీ అని నేను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో నా గురించి చాలా చక్కగా ధనుష గారు, గోవర్ధని, రైట్, చాలా చక్కగా ఇంట్రొడక్షన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్, బట్ నేను ఎందుకు మీకు ఈరోజు వచ్చాను, నేను ఎందుకు మీకు ఈ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాను అనే దాని గురించి చెప్తాను. సో మీరు ఈ 4 days లో కలుసుకుంటారు, ఓకే ఫైన్. ఇన్ని రోజులు ఉన్న టాపిక్స్ మీకు గుర్తొస్తారో లేదో నాకు తెలియదు. బట్ నాకు ఎల్లకాలం గుర్తుండే వ్యక్తి ఒకరు, ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. అలా మీకు కూడా గుర్తుండడంతో పాటు, సార్ ఆడియో ఈజ్ పర్ఫెక్ట్. ఆడియో పర్ఫెక్టా? లో ఉంది అని పెట్టారు. అది కొద్దిగా లో వస్తుంది సార్. ఒక్క నిమిషం, నేను మళ్ళీ 1 సెకండ్. నౌ ఫైన్, ఓకేనండి. లిటిల్ బిట్ ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సంధ్య గారు, సంధ్య గారు, థ్యాంక్ యూ అందరికీ, అలాగే థ్యాంక్ యూ. రైట్, కంపల్సరీకి నేను ఎలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను, మీరు అందరు కూడా గ్రాటిట్యూడ్తో ఉంటారు రాబోయే రోజుల్లో. అఫ్ కోర్స్ ఇప్పుడు దాదాపు ఒక 20 daysలో, 25 daysలో, 28 daysలో రకరకాల టాపిక్స్ అండి, చాలా టాపిక్స్. అసలు క్యాన్వా ఏంటి, వీడియో మేకింగ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, కంటెంట్ ప్రిపరేషన్ ఏంటి, జరిగాయా? ఏమైనా కొత్తగా చెప్తున్నానా? లేదు కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ. అందరు ఇక్కడనే ఉన్నారండి, వేరే చోట లేరు. నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ రోజు అసలు ఏం చెప్పబోతున్నారన్న ఆతృతతో ఉన్నారు. ఐఎమ్ ఫైన్, అది నాకు తెలుసు, అర్థమవుతుంది. సో ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మళ్ళొకసారి గంపా సార్కి, మరియు ఆ, మీ గురువు, ఎవరైతే మీకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సుధీర్ గారికి, అండ్ త్రిదండి ఆ, సార్ గారికి, అండ్ ఇక్కడ ఎవరైతే మంటార్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. రైట్ సార్, ఇప్పుడు ఇన్ని రోజులు నేర్చుకున్నదంతా ఇంప్లిమెంట్ చేస్తుంటుంటారు, మేబీ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే ఎగ్జాంపుల్గా బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, కంటెంట్ ప్రిపరేషన్ అవ్వచ్చు, పోస్టర్లు చేయడం అవ్వచ్చు, ఇంకా చాలా రకరకాలుగా మీరు ట్రయల్స్ చేస్తున్నారు, వీడియోస్ మేక్ చేయడము, ఇవన్నీ రకరకాలుగా చేస్తున్నారు. బట్ నేను ఒక క్వశ్చన్ ఇప్పుడు అడుగుతాను, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం, ఓకేనా? రైట్, అంటే వాట్ ఎవర్, మీరు మీ ప్రొఫెషన్ చెప్పండి, ఎట్లా చెప్పండి నాకు తెలియదు కానీ, వాట్ ఈస్ ద జాదవ్ అమృత లాల్ గారు, వాట్ ఈస్ ద వనజ షేర్మి శెట్టి గ్లోబుల గారు, వాట్ ఈస్ ద దామోదర్ రావు గారు, వాట్ ఈస్ ద స్వర్ణలత గోపి గారు, వాట్ ఈస్ ద రమణి గారు, వాట్ ఈస్ ద నరసింహరావు? ఐఎమ్ ఆస్కింగ్, అసలు మీరు ఏంటి అని నేను అడుగుతున్నాను. ప్రశాంతి గారు ఎవరు? లక్ష్మీ గుంతకల్ గారు ఎవరు? రామిరెడ్డి గారు ఎవరు? శైలజ గారు ఎవరు? సార్ వాయిస్ వెరీ క్లియర్ మ్యామ్. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరు అని నేను అడుగుతున్నాను, చాలా పాత క్వశ్చన్, కొత్తగా అడుగుతున్నారు సార్. రైట్. ఎవరు మీరు? అందరు ఎవరు? అసలు ఏంటి మీ ప్రొఫెషన్ ఏంటి? మీరు ఎవరు అసలు? ప్రపంచానికి మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? ప్లీజ్, ఐఎమ్ ఫార్మర్. గ్రేట్ సార్, అసలు ఎక్సలెంట్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, ఐఎమ్ ట్రైనర్ ఆఫ్ ఇంపాక్ట్. ఎక్సలెంట్. గజూర్స్. ఇంకా 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 చెప్పడానికి భయపడకండి. యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ నేమ్, అవర్ నేమ్. గ్రేట్, సూపర్. హౌస్ వైఫ్, వాట్ ఎవర్, వాట్ ఎవర్, సూపర్ సూపర్ సార్. ఇంకా 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 మెకడ్ నో. ఇంకా ఇంకా ఇంతేనా? ఇంతమందిలో 60లో 80లో జస్ట్ సమ్, మీరు ఎవరని అడుగుతున్నా, ఆమె టీచర్. వావ్ 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 వావ్. ఇంకా ఇంకా ఆమె టీచర్, రియల్ ఎస్టేట్ టీమ్ లీడర్. వావ్ 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 వావ్. గ్రేట్ 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 గ్రేట్. సో ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్. మీరు మీరు ధైర్యంగా, ఆమె హ్యూమన్ బీయింగ్, వావ్ ఎక్సలెంట్. అసలు ఏం ఆన్సర్ అండి, హ్యూమన్ బీయింగ్ ఆమె, రైట్. ఎల్ఐసి అడ్వైజర్, రైట్, ఓకే, రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలు చాలండి, చాలు. వావ్ వావ్. ప్రెసెంట్ కంపెనీ టెక్నికల్ హెడ్ కమింగ్ అత్తమ్మ.
వావ్, సూపర్ 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 అండి, గ్రేట్. ఆపండి ఆపండి ఆపండి, ఇక చాలు చాలు. నేను సోలో. వావ్. లత, స్వర్ణలత గారు ఆమె సోలో అంట. రైట్. ఆ క్వశ్చన్ నేను అడిగితే నేనేం చెప్తానో తెలుసా? ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసా? ఇంట్రడక్షన్ చాలా ఇచ్చింది మేడం, బట్ నన్ను అడగలేదు ఇంట్రడక్షన్. ఆమె డిజిటల్ గురు. ఆమె డిజిటల్ గురు. ఆమె డిజిటల్ గురు. ఆమె డిజిటల్ గురు. అయితే మై బ్రాండ్. ఇట్స్ మై బ్రాండ్. మై మై డిజిటల్ ప్లాట్ఫామ్ నేమ్ ఇస్ పీవీ డిజిటల్. ఇట్స్ మై బ్రాండ్. ఇట్లా మీ బ్రాండ్ ఉందా? ఇట్లా మీరు అయ్యారా? ఇట్లా మీరు ఇంత గ్రేట్ గా చెప్పుకునేలాగా ఉన్నారా? 180వ బ్యాచ్ నడవబోతుంది మన ఇంపాక్ట్ లో. 180వ బ్యాచ్. 32 బ్యాచ్లకే నేను లేను, అంటే 32 బ్యాచ్లకి ముందు నేను లేను, అంటే నాది 32 బ్యాచ్. 32 బ్యాచ్లకు లేను. ఆల్మోస్ట్ 150లో నేను 100 ఎబోవ్నే ఉన్నాను, యాజ్ పర్ డిజిటల్ కోచ్, యాజ్ పర్ డిజిటల్. ఇది అంటే నా గురించి చెప్పుకోవడం కాదు, మీరు ఇలా అవ్వాలి అని చెప్తున్నాను నేను. మీరు ఇలా అవ్వాలి. ఇలా అంటే మీన్స్ ఇప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానో అది కూడా చెప్తాను. చాలా మందికి, మీకు అందరికీ ఏమని ఉత్సాహం ఉంటుండే అంటే, ఎల్ఐసి ప్రసాద్ గ్రేట్ సార్, ఏమని ఉంటుండే అంటే, అబ్బా నేను ట్రైనర్ అయిపోవాలి, నాకు అన్నీ వచ్చేసినాయి, నా బాడీ లాంగ్వేజ్ తెలుసు, నాకు వాయిస్ మాడ్యులేషన్ తెలుసు, నాకు కంటెంట్ తెలుసు, లేకపోతే ఫలానా తెలుసు, ఫలానా తెలుసు అని అంత కామన్గా వెళ్ళిపోతారు. బట్ ఒక క్రైటీరియా ఎంచుకొని, ఒక ఏదైతే బ్రాండ్గా డిజైన్ అవ్వడం మీరు చూడకపోయి ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్తాను అది ఎలా అన్నది. సో డిజిటల్ అవేర్నెస్ కి మీరు మాట్లాడేదానికి సంబంధం ఏముంది అని చాలా మందికి దాంట్లో ఉండుండొచ్చు. నేను ఒక క్వశ్చన్ అడిగాను, నేను ఇంతకు ముందు చూసారా నన్ను ఎప్పుడైనా అని అడిగాను. యూట్యూబ్ లో కొట్టండి నేను ఏంటనేది, నేను ఎప్పుడు కనిపిస్తాను, నేను ఉన్నానా యూట్యూబ్ లో, లేకపోతే ప్రపంచంలో ఉన్నానా, సోషల్ మీడియాలో ఉన్నానా లేదా అన్నది మీకు తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే, మీకంటూ మీ బ్రాండ్ డిజైన్ చేసుకునేది. మ్, మల్లయ్య గారు ఉన్నారు ఇక్కడ. చారి గారికి ఎలా పరిచయం అవుతారు? ఇక్కడే పరిచయం అయ్యారు, బట్ ఎలా పరిచయం అవుతారు? పరిచయం అవ్వలేరు. సో ఆ ప్రపంచం వేరే, ఆ డిజిటల్ ప్రపంచం వేరే. ఆ డిజిటల్ ప్రపంచం వైపుకు మీరు ఆల్రెడీ కొన్ని స్టెప్స్ వేశారనమాట, కొన్ని స్టెప్స్ తీసుకొని ఉన్నారు మీరు. ఆమె రైట్, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? సో ఆ డిజిటల్ ప్రపంచం వైపు మీరు ఆల్రెడీ అడుగులు కొంతవరకు వేసి ఉన్నారు. దాంట్లో ఆ డిజిటల్ నాలెడ్జ్ అనేది మీకు అంత కొంతవరకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంది. ఆ, ఆ డిజిటల్ నాలెడ్జ్ లో ఇంకా ఏం తెలియాలి మనకు? ఇంకా ఏం, ఏ ఏ అవేర్నెస్ మనకు అవసరం? అసలు డిజిటల్ ప్రపంచం ఎట్లుంటది? అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది? అసలు ఈ బ్రాండ్ అంటే ఏంటిది? అసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? దాని గురించి లెట్ ఇట్ స్టార్ట్. చాలా మంది ఏమని అనుకున్నారంటే, అసలు డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి? ఆ, చాలా మంది మేము ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉన్నాము, ఈ రోజే అన్ని నేర్చేసుకుంటాను అన్న ఫీల్ తో ఉన్నారు. అది మాత్రం ఇక్కడ కుదరని పని అండి. మినిమం 11 డేస్ కావాలి నాలెడ్జ్ రావడానికి మాత్రమే. 11 డేస్ మినిమం కోర్స్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి. ఈ రోజు అవేర్నెస్ మాత్రమే మీకు, అందుకనే అక్కడ క్యాప్షన్ ఉంటుంది, అవేర్నెస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి. సో ఇది కూడా ఒక మార్కెటింగ్ అండి. మీరు ప్రపంచానికి పరిచయం అవ్వడం కూడా ఒక మార్కెటింగే. మీకు అర్థమవుతుందో లేదో కానీ, నేను ఈరోజు చాలా మంది టీచర్ 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 అని టైప్ చేసిన వాళ్ళని అడుగుతాను, మీరు ప్రపంచానికి టీచర్ అని పరిచయం అయ్యారా లేదా? అయ్యారా లేదా? మీకున్న సర్కిల్లోనేనా, ఇంకా చాలా మందికా, ఎక్కువ మందికా? ఎక్కడుంది మీ మీ టార్గెట్? ఎక్కడుంది? మీ 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 బౌండరీ ఎంత దూరంలో ఉంది? మీ సర్కిల్ ఎంత దూరంలో? ఒక్కసారి చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి అంతే. సో ఒక ఏమనుకుంటారంటే, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటారంటే, ఐ మీన్ మేము కూడా తెలియనప్పుడు, నాకు తెలిసినప్పుడు కూడా ఏమని ఉండేనంటే, ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ ని కొత్తగా కస్టమర్లను దొరకబట్టడం, సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసుకోవడం, బిజినెస్ చేయడం, ఇది ఒకటే ఉండే. అంతే అంటారా? అంతే కదా? ఎస్, అంతే కదా? అది కాదండి. మనం మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవడం కూడా డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ నాలెడ్జ్ అన్నమాట. రైట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగి ఇప్పుడు మీకు ఎవరికైనా నేను అడగడానికి కూడా ఆస్కారం తీసుకుంటాను. మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. ఓకే. మీరు ఎక్సలెంట్ గా మీరు ప్రజెంటేషన్ చేస్తారు. ఓకే. అది నాకు ఎలా తెలియాలి? మీరేం చేస్తారు సార్? నేను మొన్నటి నుంచి వెళ్ళి వీడియోలు చేస్తున్నాను, చాలా మంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను. సరే, మీరు బాగా వంట చేస్తారు, నాకు ఎలా తెలియాలి?
అక్కడ ఎక్కడనో ఉన్నారు మీరు, హైదరాబాద్ అవుతున్నా, నేను ఎక్కడనో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో నేను ఒక్కరికి అన్మ్యూట్ ఇచ్చి మాట్లాడిస్తాను. వన్ మాట్లాడిస్తాను, చూద్దాం మీరు ఏం చెప్తారో. నేను కూడా రామ్ రెడ్డి గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీకు అన్మ్యూట్ ఇచ్చానండి. సో వాట్ ఎవర్ మీ సార్ ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, ఓకేనా సార్? అర్థమవుతుంది. సార్ అర్థమైంది సార్. ఆ, మీరు ఎలా ఎలా పరిచయం చేసుకుంటారు ఈ ప్రపంచానికి, అంటే ఎట్లా? అంటే స్టేటస్ లో పెట్టుకుంటాం సార్, మనం చేసే వర్క్ స్టేటస్ లోను, ఇక ఓకే. ప్రెజెంటేషన్ అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోతాం రోజు రోజు. ఓకే, అంటే మీరు ఏమంటారు అది అంటే ఫేస్ స్టేటస్ అంటే ఐ మీన్ స్టేటస్ అయ్యి ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు నాది HMS స్టూడియో సార్, నేను ఓకే. స్టేటస్ లో పెట్టుకుంటాను అట్లా. ఓకే. ప్లస్ ఫేస్బుక్ అయినా కానీ దాంట్లో కూడా ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటాను. ఓకే, ఓకే. రైట్. అంటే మీరు సోషల్ మీడియాని వాడుతున్నారు, ఆమె రైట్, అంతే ఆ, కదా సార్? ఆ, ఓకే, వెరీ గుడ్ సార్. సోషల్ మీడియాలో మీ 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 కంటెంట్ ఏముందో ఆ కంటెంట్ ని డెలివరీ చేస్తుంటారు, సోషల్ మీడియా ద్వారా ఆ, వెళ్ళిపోతుంటారు, అంతేనా ఆ, సార్? ఓకే ఓకే. ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకుంటా ఉంటాం. రైట్. ఓకే. ప్రొఫెషన్ ఏదన్నారు సార్? ప్రొఫెషన్ ఏదన్నారు? ఫోటోగ్రఫీ సార్. ఫోటోగ్రఫీ, గ్రేట్. ఆ, ఫోటోగ్రఫీ ఏనా సార్? అంతేనా మీరు అన్నది? అవును సార్, ఫోటోగ్రఫీ. సూపర్, మీకు ఆల్రెడీ తెలుసు ఈ ప్రపంచం ఎట్లుంటది అన్నది. కొత్త పరిచయం ఉన్న వ్యక్తి, కొత్త పరిచయం లేని వ్యక్తి మీ దగ్గరికి రావాలంటే సోషల్ మీడియానే, అంతే కదా సార్? అవును సార్. ఈ ఏరియాలో మీరు ఎక్కడ ఉంటారు? వనస్థలిపురం, హైదరాబాద్ సార్. హైదరాబాద్ వనస్థలిపురం చుట్టుపక్కల పలానా రామరెడ్డి గారు పలానా ఫోటో స్టూడియో అంటే తెలిసిపోతుంది. నమ్ముతున్నారా మీరు ఓకే. ఎక్కడానికి గల కారణం సోషల్ మీడియా అని? నమ్ముతున్నాను. మా అసోసియేషన్ కి నేనే ప్రెసిడెంట్ సార్, 150 మందికి. గ్రేట్, గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, అడిగిన క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేసిర్రు ఏదో Q&As అని. చూడండి, ఇప్పుడు సార్ని కొన్ని క్వశ్చన్స్ అడిగాను, సార్ ప్రొఫెషన్ గురించి చెప్పారు, ఇవన్నీ చెప్పారు, వాళ్ళ ఏరియాలో ఎలా జరుగుతుంది ఏంటి అన్ని వివరాలు చెప్పారు. అలా మీ గురించి ఏం నడుస్తుంది అట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అంటే మీరు ఏం చేయబోతున్నారు ఏంటి అని. సరే, ఓకే, ఇన్ని రోజులు ఏం లేదు, నేను ఏదో హౌస్ వైఫ్ గా ఉన్నాను, లేకపోతే ఇంకేదో ప్రొఫెషన్ లో ఉన్నాను, బట్ ఇప్పుడు సోషల్ మీడియాకి రావాలి అని అనుకుంటున్నాను, ఎలా అనేది. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోబోతున్నామండి. అసలు అవేర్నెస్ ఎట్లుంటుంది, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది అనేది సో మీకు షేర్ చేయబోతున్నాను. 1 సెకండ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ గురూజీ గంపా సార్. ఎందుకంటే తనకే గ్రాటిట్యూడ్గా ఉండాలి, ఎంతో మంది ట్రైనర్లు అందరినీ మన ముందు ఉంచినందుకు తనకి నిజంగా గ్రేట్ చెప్పాలి. ఎన్నో మందిని షేర్ చేస్తున్నారు. సో మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, సింపుల్ వేలా, అంటే మీకు మీరు కూడా బ్రాండ్, అంటే మీరు మీరే ఒక బిజినెస్ అనుకోండి. అంటే మీరు ఇప్పుడు వంటలు చేస్తారు అనుకుందాం, మీరు ఎగ్జాంపుల్గా, అంటే మీరు మీ ప్రోడక్ట్ని సేల్ చేయలేరు కదా, వంటలు చేస్తే ప్రోడక్ట్ని మీరు చేయగలుగుతారు. వంటల్ని, ఆ ప్రొఫెషన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే యూ నీడ్ సమ్ నాలెడ్జ్ ఆన్ డిజిటల్ యూ నీడ్ సమ్ నాలెడ్జ్ ఆన్ డిజిటల్. సో మీరు ఇందాక నేర్చుకున్నవి కూడా కావచ్చు, డిజిటల్ ఏమంటారు, క్యాన్వా నేర్చుకున్నారు మీరు ఆల్రెడీ. సో ఆ క్యాన్వాను కూడా మీరు యూజ్గా డిజిటలైజ్డ్గా వాడుకోవచ్చు, డిజిటలైజ్డ్గా వాడుకోవచ్చు, మీ ప్రపంచాన్ని మొత్తం అందులో చూపెట్టచ్చు. బట్ అది ఎక్కడ షేర్ చేయాలి ఏంటి అని, మరి ఏం లాభం సార్ షేర్ చేస్తే? ఇందాక సార్ మాట్లాడుతూ అన్నారు కదా, సోషల్ మీడియాలో నేను షేర్ చేస్తాను అది ఇదని. సో ఇప్పుడు 2019 కోవిడ్ కన్నా ముందు ప్రపంచ లెక్కల ప్రకారము మొత్తం ఓవరాల్ వరల్డ్లో 2019 కంటే ఒక 5 years బిఫోర్ ఇంకా దీని రేషియో చాలా పెరిగి ఉంటుంది. 56% మంది పబ్లిక్ మొత్తంలో, 56% మంది, 56% టోటల్ పబ్లిక్ లో 56% మంది పాపులేషన్ డిజిటల్ బోర్డు మీద ఉన్నారు, డిజిటల్ బోర్డు మీద ఉన్నారు. ఇప్పుడు నిన్ను నన్ను కలిపింది కూడా డిజిటల్ బోర్డే. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ జూమ్. ఆ జూమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనం అందరం ఒక టైప్ ఆఫ్ డిజిటల్ బోర్డు మీద ఉన్నాం. తర్వాత మొబైల్ యూజ్ చేసేవాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తంలో, అది కీప్యాడ్ మొబైల్ కావచ్చు, ఇంకో మొబైల్ కావచ్చు, 67% మంది ఉన్నారు. జస్ట్ ఐఎమ్ టాకింగ్, అంటే ఈ రేషియో అని చెప్పట్లేదు. ఇంతమంది ప్రపంచాన్ని ఇంటర్నెట్ వాడుతున్నారు, పాపులేషన్ మొబైల్లో ఉన్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. అంతమందికి మరి నువ్వెంత తెలుసు, నువ్వెంత రీచ్ అయ్యావు, అసలు నువ్వు వాడుతున్నావా లేదా, నువ్వు ఎప్పుడు వాడుతున్నావు? మనం ఏం చేస్తాం సార్, పొద్దున్న లేస్తే నేను కూడా అఫ్ కోర్స్
ఐఎమ్ ఆల్సో బ్యాడ్ హ్యాబిట్స్. పొద్దున్న లేస్తే ఫస్ట్ ఫోన్ పడతారు, పట్టణం వాళ్ళు ఎవరు సార్ ఇక్కడ? ఐఎమ్ నాట్ అని కొట్టండి, మెసేజ్ చేయండి. ఐఎమ్ నాట్ అని మెసేజ్ చేయండి చూద్దాం. మార్నింగ్ లేచి మొబైల్ చూడని వాళ్ళు ఐఎమ్ నాట్ అని మెసేజ్ చేయండి చూద్దాం ఎన్ని మెసేజ్లు వస్తాయి. ఐఎమ్ నాట్ నో అని పెట్టండి, లేకపోతే కనీసం నో 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 అని పెడతారా పెట్టారా? పెడతారా? నో 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 పెట్టరు. చాలా గ్రేట్. ఏది ఏ డిజిటల్ స్క్రీన్ చూడరు, గ్రేట్ అసలు మీరు. అది కూడా బ్యాడే. ఓకే, అది కూడా బ్యాడే. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మెసేజ్లు, లేకపోతే చాలా హగ్గీగా ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి. పొద్దున సద్య వేళల్ని నేర్చుకుంటే వస్తాయి కొన్ని. మీకు ఆల్రెడీ టెక్నిక్ నేర్పించి ఉంటారు మీకు. అంటే లేవ్వగానే చూడమని నేను కూడా ఎవరికి చెప్పట్లేదు, లేవ్వగానే మొబైల్ పట్టుకొని చూడమని చెప్పట్లేదు. ఫస్ట్ మొబైల్ చూడంగానే ఎవరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ మొబైల్ తీయగానే మీరు ఒకసారి మెసేజ్ చేయండి. దాదాపుగా ఇక్కడ మెసేజ్లలో ఏముంటాయో చెప్తాను చూడండి. అయితే వాట్సాప్ ఉంటుంది, అయితే యూట్యూబ్ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. కావాలంటే చాటింగ్లో చూసుకోండి. వాట్సాప్ స్టేటస్. స్టేటస్ అంటే అదే సార్, వాట్సాప్. మీరు పెట్టకముందే చెప్పిన నేను వాట్సాప్. ఎందుకు వాట్సాప్ నోటిఫికేషన్స్ అట. వాట్సాప్ మీన్స్ అదే, నోటిఫికేషన్స్ మీన్స్ మెసేజెస్. వాట్సాప్ అదే కదా సార్. ఎందుకు కొనేసిండా మనల్ని అందరినీ వాట్సాప్ కూడా కొనేసిండా? అంటే అంత అడిక్ట్ అవుతున్నాం అనమాట. అంటే ఎందుకు చూస్తున్నాం నోటిఫికేషన్స్ అనేది? చూడండి, మనము మన యూటిలైజేషన్ ఆఫ్ టైంని ఎంత దేనికి యూజ్ చేస్తున్నాము. నేను చెప్తాను చూడండి. నేను ప్రొద్దున్నే మార్నింగ్ మొబైల్ ఎందుకు చూస్తానో చూడండి. న్యూస్ రీడింగ్ పేపర్ అనేది బంద్ చేసాం చాలా వరకు. పేపర్ అనేది చేస్తలేము. నిజంగా మీరు అబ్సల్యూట్లీగా నేను మార్నింగ్ వెళ్ళగానే నేను మొబైల్ షేర్ చేస్తాను. ఎట్లా ఉంటాయి ఏంటి అనేది కూడా, మీరు ఎట్లా వాడాలి అనేది కూడా నేను చెప్తాను కొన్ని టెక్నిక్స్ అన్ని. మార్నింగ్ లేవగానే నేను న్యూస్ చూస్తానండి మొబైల్లో. ఖచ్చితంగా న్యూస్ చూస్తాను. అట్లీస్ట్ నేను ఎంత బిజీగా ఉన్నా నా ఏరియా వరకు ఆ మెసేజ్ చూస్తాను. కొంతమంది నియరెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. కొంతమంది వాళ్ళు న్యూస్ షేరింగ్ చేస్తుంటారు. కొంతమంది వాళ్ళ స్టేటస్లో న్యూస్ పెడుతుంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి అవి చూస్తుంటాను. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అన్న చూస్తుంటాను నేను. సో అది మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే ఏమవుతుందా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదే నేను దాన్ని మిమ్మల్ని ఏం డిస్క్రైబ్ చేయట్లేదు, మన యూటిలిటీ ఆఫ్ లైఫ్ని చెప్తున్నాను. మన మన టైంని ఎక్కడ చేస్తున్నాను. చాలా మంది ఫేస్బుక్ ని చూస్తుంటే వండర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఇది ఈ డిజిటల్ ప్రపంచంలో సగం ఫేస్బుక్ లోనే ఉందండి. మార్కెటింగ్ చేస్తారు కదా అంటే కొన్ని లక్షలు సంపాదించచ్చు. నేను రెడీ ప్రూవ్ చేస్తాను. నా స్టూడెంట్స్ 6 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 6 లక్షలు ఒక్కటే ఒక ప్లాట్ఫామ్ మీద సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అట్ ఈస్ ఇన్స్టాగ్రాము. అది మన ప్లాట్ఫామ్ కూడా చెప్పేస్తున్నాను. రియల్ ఎస్టేట్ లో ఒకటే ఒక ప్లాట్ఫామ్ లో 6 లక్షలు సంపాదించారు. నంబర్ ఇస్తా మాట్లాడుకోండి. పేరు కూడా చెప్పేస్తాను. ముస్లిం క్యాండిడేట్ రజియా మేడం. నెంబర్ అంటే అంత గట్స్ గా చెప్తున్నానంటే ఇట్ ఇస్ నాట్ జోక్ అన్నమాట. అంటే మీ దాంట్లో మీరు చేస్తున్నారా లేదో తెలియదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంత తక్కువ లేదండి. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ 5 ఇయర్స్ లో ఇన్స్టాగ్రామ్ రేషియో చాలా పెరిగిపోయింది. ఇది ఏంది సార్ అని అంటే ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళ రేషియో. ఇందాక మీరు వాట్సాప్ అన్న వాళ్ళకు చాలా కంగ్రాచులేషన్, నేను చప్పట్లు కొడుతున్నాను. నా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ, ఏం చేయండి అంటే ఆ, మన ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఇప్పుడు ఆ, మన సుధీర్ గారికి కాల్ చేసి, లేకపోతే దానికన్నా ముందు నా వాట్సాప్కి సంబంధించిన 2 రోజుల క్లాస్ సుధీర్ గారికి ఉంటుంది. బిజినెస్ వాట్సాప్ని అసలు ఎట్లా వాడాలి అన్నది అందులో ఉన్నది. మీరు చూడండి, వీడియో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను మీకు ఇచ్చేస్తున్నాను. అది ఇప్పుడు చెప్పలేను కాబట్టి నా బిజినెస్ వాట్సాప్ ఎట్లా చూడాలి, అసలు ట్రైనింగ్, అసలు బిజినెస్ లో ట్రైనింగ్ ఎట్లా చేయాలి, ఈ 6 లక్షలు అలా సంపాదించడానికి ఏమన్నా మెలకలు ఉన్నాయా లేవా అన్నది ప్రతి ఒక్కటి అలా చెప్పినా చూడండి. సార్ మీరు ఏం చేస్తారు? వాట్సాప్ ఓపెన్ చేసి కూడా సీదా స్టేటస్లకు పోతారు. కాదా రైదా లేదో చూసుకోండి. మీరే చెక్ చేసుకోండి, స్టేటస్లకు పోతారు. ఇంకా అంటే గ్రూప్ లో ఆ చదవకుండా మంచిదే, కానీ ఉట్టిగానే ఇట్లా ఆ మెసేజ్లు అట్లా ఉండద్దు అన్నట్టు గ్రూప్ లో. ఒక గ్రూప్ ఉన్నది అనుకోండి, 56 అని ఉండద్దు. ఇట్లా ఇట్లా మీదికి అనాలి, 56 వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయాలి, ఇట్లా అనాలి. ఉట్టిగానే అది చదవద్దు. అది నాకు తెలిసి అది చదువుడు పక్కకు పెట్టేది. అట్లా మనకు నచ్చింది ఉందా, ఎవడన్నా చచ్చిపోయిందా, ఎవరైనా బతికిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఏదైనా గుడ్ న్యూస్ ఉందా, ఏమైనా బ్యాడ్ న్యూస్ లేవు కాదు. అది ఒక నేను ఎవరిని హర్ట్ చేయట్లేదు, అవన్నీ నిజాలు. ఐ నో అబౌట్ పీపుల్ మైండ్, ఐ నో అబౌట్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎలా ఉంటారో వీటి గురించి చెప్తున్నాను నేను. మీరు ఇట్లా అంటారు అంతే, కావాలంటే చెక్ చేసుకోండి. వాట్సాప్కి వెళ్తారు, గ్రూప్ని ఇట్లా అంటారు, ఇట్లా పైకి అంటారు, అవన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే చదివేసినట్టే మీరు. పాపం ఎదురు పెట్టిన వాళ్ళు చదివినట్టే ఫీల్ అవుతారు.
రీడ్ అని ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ పాపం వాళ్ళు ఇట్లా మీకు అన్ని అర్థమవుతున్నాయి అనుకుంటా, టెక్నికల్. దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఐ బటన్ కొట్టగానే ఎవరు చదివారు అనేది కనబడుతుంది అక్కడ, హూజ్ ద రీడర్ పర్సన్. మీరు చదివారు ఉట్టికి ఇట్లా అంటే అది అయిపోతుంది. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎట్లున్నామో తెలుస్తుంది. అసలు వాట్సాప్లో చదివిర్రా లేదా చెక్ చేసే ఒక ఐకాన్ ఉంది, అసలు చూసుకున్నామా లేదా అని ఆ టైప్ ఆఫ్ కోణంలో మనం ఆలోచించమండి. అక్కడనే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. అదే డిజిటల్ అవేర్నెస్ అన్నమాట. మంచికి అంటే మన అవసరానికి ఏం వాడాలి, అవసరానికి ఏం వాడకూడదు అనేది తెలుసుకోవాలి. అది మన మనల్ని ఆన్లైన్ ప్రపంచానికి ఎంత కట్టడి చేస్తుంది, ఎంత దూరంగా ఉంచుతుంది అనేది తెలుసుకోవాలి. చాలా మంది కొంచెం హర్షిస్గా మాట్లాడతారండి. ఏం ఆన్లైన్ సార్, చెప్తా రోజు ఫోను, నాకు అసలు దీని గురించే తెలియదు అన్నోళ్ళే యూట్యూబ్లో గంటలు ఉంటారు. ఏం తెలియదు కానీ ఫోన్ పట్టుకొని యూట్యూబ్. నేను సారీ టు సే ఇట్లా చెప్పొద్దు, మా ఆఫీస్లో అటెండర్ ఉంటాడు, ఖాళీ టైంలో మొత్తం యూట్యూబ్లోనే ఉంటాడు. 100% యూట్యూబ్లోనే ఉండి టైంలో యూట్యూబ్లోనే వీడియోలు చూసుకుంటూ ఉంటారు. అంటే ఆయనకు తెలియదని కాదు, తెలుసు అని కాదు, ఆయనకు అంతే తెలుసు అన్నమాట. సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనం వాడుతున్న ప్రపంచం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. కొంచెం డీప్గా వెళ్దాం, ఓకేనా? కొంచెం డీప్గా వెళ్దాం, ఇక మార్కెటింగ్ సైడ్ వెళ్దాం, ఓకేనా? రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్, ఎవరిని అడుగుదాం? ఓకే ఫైన్, ఎవరిని అడుగుదాం? సార్ నాకు హెడ్సెట్ లేకపోతే ఏదో ఆ, నేనేదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఐ కెన్ కనెక్ట్ మై హెడ్సెట్, ప్లీజ్ గివ్ మీ జస్ట్ ఒక 20 seconds అంతే. నేను ఇందాక వాయిస్ రావట్లేదు అంటే తీసేసాను అనమాట. 1 second. ఓకే ఫైన్, ఇప్పుడు వాయిస్ వస్తుందా అండి? ఇప్పుడు క్లియర్గా వస్తుంది అనుకుంటా, మేబీ. రైట్, థ్యాంక్ యూ. రైట్ రైట్. ఎవరికి ఛాన్స్? ఇందాక రామిరెడ్డి గారు అయిపోయారు. సో మీరందరూ ఏదో బోర్గా ఫీల్ అవుతుర్రు, ఎక్కడనో ఆలోచిస్తుర్రు అని ఏదో నాకు డౌట్ అనిపిస్తుందండి. అవునంటారా కాదంటారా? ఎస్, ఎస్ అంట, ఫస్టే ఎస్. బోర్ ఫీల్ అవుతుర్రు. రైట్. మీ అందరికి 2 చేతులు ఉన్నాయా లేదా ఫస్ట్ చూపెట్టండి. 2 చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మేడం ఉన్నాయని ఇట్లా చూపెట్టారు, లేదు ఇలా చూపెట్టారు 2 చేతులు. రైట్. మొన్న మొన్ననే ఒక ఫెస్టివల్ అయిపోయింది. ఏం ఫెస్టివల్ అండి? మీ అందరి గొంతులు నొక్కేశాను కదా, నేనే చెప్తాను. వినాయక చవితి అయిపోయింది. సో ఇప్పుడు మీ అందరితో గుంజీలు తీస్తాను అనమాట. ఒకసారి గుంజీలు తీసేటప్పుడు ఎలా పట్టుకుంటారు? పట్టుకోండి, నేను కూడా పట్టుకుంటున్నాను. సరే ఇలా రివర్స్లో ఒక హ్యాండ్ ఫ్రీ చేసి ముక్కు మీద పెట్టండి. నేను తీస్తాను, మీరు తీయద్దు, అట్లనే ఉండాలి. దిస్ ఇస్ ద పనిష్మెంట్ ఆఫ్ బోర్. బోర్ ఫీలింగ్ ఎస్ అని పెట్టారు అందుకనే. నాగేష్ పటేల్ గారు మీరు చేయట్లేదు, ఎవరు చేయట్లేదో వాళ్ళని డబల్ డబల్ చేపిస్తాను. రైట్. ఒక హ్యాండ్ ముక్కు మీద, ఒక హ్యాండ్. గణేష్ గారు, మళ్ళీ గణేష్ గారు, వావ్ అందరు చేస్తున్నారు, గ్రేట్. గంపసారి వచ్చిందంటే వావ్ ఎంత మంచి టక్కర్ టీం అని. మీరు ఇటువంటి చేస్తారు చూడు, ఇక బోర్రి ఆఫ్లైన్లో రమేష్ గారు నవ్వుకుంటారు, వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మెంటర్లు అందరు నవ్వుకుంటారు. నేను ఇప్పుడు రివర్స్ అంటాను. ముక్కు మీద ఉన్న హ్యాండ్ తీసి చెవు మీద, చెవు మీద హ్యాండ్ ముక్కు మీద పెట్టాలి. రైట్, అర్థమైంది అనుకుంటాను. రైట్, రివర్స్. అబ్బా అయ్యో వామ్మో, చాలా మంది కన్ఫ్యూజ్. మళ్ళీ రివర్స్, 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 రివర్స్. పర్వాలేదు, థ్యాంక్ యూ సో మచ్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సార్ నాకు ఏ జ్ఞానం లేదనుకున్నా, నాకే నాలెడ్జ్ లేదనుకున్నా, కానీ నేను చెప్పడానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఉండాల్సిన నాలెడ్జ్ ఇదండి. ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మనం ఉండాల్సిన పరిస్థితి ఇది. ఇంపాక్ట్లో నేను నేర్చుకుంది ఇదే అండి, మీరు కూడా నేర్చుకోవాల్సింది కూడా ఇదే. మనకి ఎదుటి వాళ్ళు వచ్చారు ఏదో చెప్పడానికి అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏ పాయింట్ అయినా నాకు యూజ్ఫుల్ అవుతుంది, ఐ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ అని దీని అర్థం. బట్ అది నేను ఇలా చెప్పాను కానీ కాదు. అదే సైకాలజీ, హ్యూమన్ మైండ్ మిమ్మల్ని అటెన్షన్ చేయడానికి ఇది వన్ ఆఫ్ యాక్టివిటీ. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాంటేజ్. మీరు అందరినీ గ్రాస్ప్ చేయడానికి ఒక యాక్టివిటీ అన్నమాట. సో నేను అందరినీ హ్యాండ్స్ చూపెట్టమన్నప్పుడు అందరూ ఇట్లా ఇట్లా చూసిన వాళ్ళు అందరూ సడన్ గా ఒకసారి నన్ను చూసి హ్యాండ్స్ చూపెట్టారు అనమాట. అంటే అటెన్షన్ అయ్యారు, హ్యాండ్స్ ఇట్లా చూపెట్టి అటెన్షన్ అయ్యారు. ఐ రైట్? సో నేను ముక్కు మీద చెవులు పెట్టండి, చెవు మీద ఇలా పెట్టండి అన్నప్పుడు సంథింగ్ ఏదో చేయబోతున్నాము అన్న ఒక మైండ్లో రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది అనమాట.
అంత అటెన్షన్ బయట ఎక్కడనో ఆలోచించి కూర మాడిపోయిందా, ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చిన మా పిల్లలు ఏడుస్తున్నారా, ఇవన్నీ మధ్యేసి నేను రివర్స్ అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారా రైట్? రివర్స్ అన్నప్పుడు నేను యాక్టివేట్ చేయాలి, ఈ యాక్టివిటీలో నేను మంచిగా చేయాలి, నేను అన్నప్పుడు పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు మీరు ఆ హ్యాండ్స్ అన్నిటినీ చేశారు. ఎంత లాజికల్గా ఎంత మైండ్ని ఇప్పుడు నేను గ్రాస్ప్ చేశాను. సో ఇట్లాంటి యాక్టివిటీస్ 100 కన్నా ఎక్కువ మీకు నేర్పించారు. ఇంపాక్ట్లో 101 యాక్టివిటీస్ అని మీకు ఆల్రెడీ అయ్యింది అనుకుంటాను. అవ్వకపోతే మన వాళ్ళు చెప్తారు మెంటర్స్. ఓకేనా? రైట్. వీఆర్ గోయింగ్ టు ద సెషన్. ఎవరిని అడుగుదాము అంటే సో స్వర్ణలత గారికి ఆ ఛాన్స్ ఇచ్చాను. ఇందాక ఏదో క్వశ్చన్ అడిగితే మేడం అన్నారు ఐఎమ్ లోన్ అని. రైట్. స్వర్ణలత గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను. మీరు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టనండి. ఐఎమ్ ద ట్రైనర్. నాకు తెలుసు ఎవరిని ఎంతవరకు మాట్లాడించాలి, ఎలా మాట్లాడించాలని. డోంట్ వరీ అబౌట్ దాట్. రైట్ మేడం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు గురించి వెతుకుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐటమ్ ఏదైనా కావచ్చు, మీ ఇంట్లో వస్తువు కావచ్చు, మీకు అవసరం ఉండి ఏదో ఒక ఐటమ్ గురించి వెతుకుతున్నారు. దాని పేరు కూడా చెప్పేద్దామండి. రాబోయే దసరా పలానా శారీ కావాలి, ఏదో ఎక్కడనో ఎవరో కట్టుకున్నది గుర్తున్నది, అదే శారీ కావాలి. ఏం చేస్తారు? ఆ శారీ కొనుక్కోవాలి, మీరు ఏం చేస్తారు? ఈ నో ఫియర్ మేడం, చెప్పేయండి. ఎలా చందనా బ్రదర్స్కి పోతారా, ఎట్లా పోతారు, ఏంటిది, ఏం చేస్తారో చెప్పండి మేడం. అది ఎక్కడ దొరుకుతుందో ఒకసారి నేను ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్ ప్రకారం నేను సెర్చ్ చేస్తాను. వెరీ గుడ్. ఎందులో సెర్చ్ చేస్తారు? గ్రేట్, సూపర్. గూగుల్లో సెర్చ్ చేస్తాను, యూట్యూబ్. యూట్యూబ్. వెరీ గుడ్. ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేదు, ఈ ప్రపంచం అంతా బంద్ అయింది, ఒకసారి ఆఫ్లైన్ లో కూడా ఎట్లా చెప్తారో మన ప్రేక్షకులకు వివరించండి. ఆఫ్లైన్ లో కూడా అంటే మీకు ప్రపంచం, ఆన్లైన్ ప్రపంచం లేదనుకుందాం మన ముంగిట్లో, ఎలా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి ఎట్లా చేస్తారు? సాధ్యం అవుతుందా ఆఫ్లైన్ లో వెతకడం? సరే, చందన బ్రదర్స్ కో ఇంకెక్కడికో వెళ్తారు, అక్కడ దొరుకుతుందా సేమ్ కలర్ మీరు అనుకున్నది? చందన బ్రదర్స్ గల్లీ గల్లీకి ఉన్నాయి సార్. ఎక్కడికైనా ఎదుగుతాం. మొబైల్ అయితే మన చేతిలో ఉంది, ఒకసారి చూసుకుంటాం. గ్రేట్. మీరు చాలా కరెక్ట్ అయిన సమాధానం మన వేలోనే ఉన్నారు కాబట్టి అక్కడనే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నలత గారు. సో ఈ కాడ నుంచి వెళ్ళి గూగుల్లో వెతుకుతా అనకండి ఎవరు కానీ మేడం లాగా. దానికి ఒక పేరు ఉంది, గూగుల్ లెన్స్ అని ఉంటుంది. అది ఎంత పెద్ద వండర్ చేస్తుందో మీకు చెప్దాం. ఓకేనా? ఈ బాటిల్ అండి, ఇప్పుడు ఇదే బాటిల్ నాకు కావాలనుకుందాం, సరేనా? మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఆ ప్రపంచాన్ని చూపెడతాను. అసలు ఏముంటుంది డిజిటల్ అవేర్నెస్ లో అనుకునే వాళ్ళకు ఒక వండర్ చూపెడతాను మేడం. ఓకేనా? 1 సెకండ్. ఇది మీ మొబైల్, ఇట్లే ఉంటుంది మీ మొబైల్. యాప్స్, రకరకాల గేమ్స్ అవన్నీ ఉంటాయి. రైట్? మీరు గూగుల్లో ఇక్కడ కనబడుతుందండి ఒకటి కెమెరా బటన్ లెక్క, దాన్ని ఏమంటారంటే గూగుల్ లెన్స్ అంటారు. దాని మీద ఒకసారి ఇట్లా క్లిక్ చేయండి అంతే. చేసిన తర్వాత ఇక్కడ కెమెరా బటన్ వస్తుంది కదా, ఆ కెమెరా బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ కెమెరా అనండి. ఓపెన్ కెమెరా. ఇవన్నీ ఎస్ ఎస్ అని కొట్టేసి ఈ బాటిల్ని ఒకసారి ఫోటో తీయండి. ఓకేనా? సేమ్ కలర్, సేమ్ క్వాంటిటీ, అంటే ఒకటా రెండా, ఏం తేడా లేవు. క్యాపులు అట్లా ఇట్లా, తర్వాత ఏ సైట్లా, ఎప్పుడు వస్తుంది, ఎంత ప్రైజు, ప్రతి ఒక్కటి నీ ముందటనే ఉంది ప్రపంచం. ఇట్లా ఎప్పుడన్నా ట్రై చేసిరా లేదా చెక్ చేస్తారు. ఇది ప్రపంచం, ఇట్లా చూడాలి, ఇట్లా వెతకాలి. ఇది డిజిటల్ అవేర్నెస్. ఈ రకమైన నాలెడ్జ్ని ఎప్పుడు చేస్తున్నారు? ఫోన్లో ఇది ఉన్నదని తెలియదు కూడా లేదు. ఇప్పుడు మీరు నేర్చుకున్నది సామాన్యమైన టూల్ కాదండి, ఒక టెక్నికల్ వరల్డ్. ఇప్పుడు రామరెడ్డి గారి వాళ్ళకు ఫోటో స్టూడియోలో ఫలానా లెన్స్ ఖరాబ్ అయిందంటే ఆ లెన్స్ పేరు కూడా మనకు పలకడం రాదు, కానీ ఆ లెన్స్ని ఇట్లా ముందట పెట్టి కెమెరా తీస్తే వరల్డ్ మొత్తంలో అది ఎక్కడ దొరుకుతుంది, ఏంటిది, దాని ప్రైస్ ఏంటి, దాని కథ ఏందని మైక్రోచిప్ లెవెల్ గురించి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు యాజ్ యూజింగ్ ఆఫ్ కెమెరా ఆఫ్ గూగుల్ లెన్స్ అని. సో ఇంకా మీకు ఇంకా డెప్త్కి వెళ్ళి గూగుల్ లెన్స్ని నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఎవరెవరు ఆఫీసులలో పనిచేస్తున్నారో నాకు తెలియదు, కానీ గూగుల్ లెన్స్ని వాడి 100 lakhs ఆఫ్ వర్క్ని అతి త్వరలో చేయొచ్చు. మీ ఒక సార్ ఉంటారు, మీకు టక 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 పలానా ఏదో పేపర్ మీద రాసేసి కొట్టుకురమ్మంటారు, లేకపోతే పలానా పాతది ఎవరిదో ఇచ్చేసి అది టైప్ చేసుకురమ్మంటారు. మీరు ఏం చేయకండి, ఇట్లా పోయి ఆ పేపర్ని ఇట్లా స్కాన్ చేయండి అంతే.
ఇట్లా ఫోటో తీయండి. అక్కడ ఆల్రెడీ స్కాన్ అయిపోయింది మొత్తం టోటల్. దాని మీద ఒకసారి ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేయండి. ఆ మ్యాటర్ని మొత్తం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎక్కడ ఇప్పుడు లెటర్స్ అన్ని ఎక్కడ టైప్ చేస్తారండి మీరు? వర్డ్లో టైప్ చేస్తారు, మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేస్తారు. అక్కడ న్యూ దగ్గరికి పోయి మీరు ఏం కొట్టలేదు, ఈ లెటర్ టైప్ చేయాలంటే ½ అవర్కి ఎక్కువ పడుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం, కాపీ కాలేదు, ఒక్కసారి కాపీ కాపీ సెలెక్ట్ చేసి ఇట్లా కాపీ అండ్ పేస్ట్ మొత్తం వచ్చేసింది చూడండి. టోటల్ టక టక్ టక టక్ టక టక్ అక్కడ లెటర్ ఎట్లుందో ఇక్కడ అట్లా వచ్చేసింది. జస్ట్ మీరు పేపర్ సెట్టింగ్ అదంతా మాట్లాడుకొని మార్చుకోవాలి. రైట్. చాలా మందికి ఇంకా టెక్నిక్స్ తెలియదు. చాలా మందికి ప్రపంచం ఎట్లా వాడాలో కూడా తెలియదు. రైట్. ఇది తెలుగు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది కదా, ఇది అందరికి కనబడుతుందా? ఇంగ్లీష్లో ఉంది, ద తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని ఇంగ్లీష్లో ఉంది కదా. పక్కకి ఇక్కడ ట్రాన్స్లేట్కి వెళ్ళి దాని లాంగ్వేజ్ తెలుగు పెట్టేసారు అనుకోండి, అట్లా తెలుగులో వస్తుంది చూడండి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మా లెటర్ ఏదో మీకు చూపెడుతున్నాను, మా బ్యాంకర్స్ లెటర్ అది చూపెడుతున్నాను. ఇమ్మీడియట్గా మీకు తెలుగులో ట్రాన్స్ఫర్ అయిపోయింది. దాన్ని జస్ట్ మళ్ళీ మీరు ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసేసి ఎంత కావాలో అంత కాపీ చేసేసి ఇట్లా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో కావాలనుకుంటే ఆ ప్లాట్ఫామ్లో మీకు మెసేజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు త్రిదండి గారికి మెసేజ్ కూడా పెట్టచ్చు మొత్తం. అర్థమైందా? సో యూజింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇదండి. అంటే మీరు యూజ్ చేయట్లేదని కాదు, నేర్చుకొని యూజ్ చేయాలని నా మనవి అన్నమాట, అంతే. ఓకే, రైట్. కొంతమందికి చాలా చక్కటి మెసేజ్ చెప్తాను. ఏంటంటే రేపు ప్రొద్దున ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి, పెద్ద మ్యాటర్ అది, మైక్లో చెప్పాలి. స్కూల్లోకి వెళ్ళిర్రో లేకపోతే స్కూల్లోకి వెళ్ళిర్రో ఎక్కడనో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇవ్వాలి. మీకు మొహమాటం మైక్ పట్టుకొని చెప్పడము లేకపోతే ఇంకోటి చాలా ఇబ్బందికరం. ఒక మ్యాటర్ అంతా రాసిన్నది స్క్రిప్ట్ వేళ. ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి అనుకుందాం, ఏదో ఏదో మ్యాటర్ అనుకుందాం. ఓకేనా? నేను ఆ మ్యాటర్ని ఎక్కడి నుంచి వెళ్ళైనా తీసుకురావచ్చు కదా. ఇది అనుకుందాం, ఇది చదవాలి, అందరికి వినిపించాలి. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువ ప్రేమించడం గొప్ప అదృష్టం అనేది నేను రేపు పొద్దున అనౌన్స్ చేయాలి మైక్లో. నాకు మొహమాటం, నేను చేయను. బట్ ఇక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ ఏదైతే ట్రాన్స్లేటర్ దగ్గరికి వచ్చి కాపీ అని పెట్టారో అక్కడికి వచ్చి లిజన్ అనండి, గతం స్పీక్ అవుతుంటుంది మీకు. ఇప్పుడు గూగుల్లో జూమ్లో నేను వాయిస్ ఆఫ్ చేశాను కాబట్టి వస్తుంది ఆల్రెడీ, అయినా కూడా వినండి. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. చదువుతుంది గూగుల్ ట్రాన్స్లేటర్. లిజన్ చేస్తే మీరు లిజన్ అని కొడితే వచ్చేస్తుంది. మనం ప్రేమించిన వాణి మదన్ భగవద్గీత _160 మనకన్నా ఎక్కువగా ప్రేమించడం మీ స్క్రిప్ట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఇలా ఇలా మొబైల్ వాడారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇట్లాంటి కోకోలు ప్రపంచంలో, ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో కోకోలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకసారి గూగుల్ అనకండి, గూగుల్ లెన్స్ అనండి. ఓకేనా స్వర్ణలత గారు? కరెక్ట్ యువర్ సెల్ఫ్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, సో దాని గురించి ఇక్కడ పెట్టాను. మీరు ఒక చందన బ్రదర్స్ లేకపోతే ఇంకా వేరే చోటుకో వెళ్తే ఆఫ్లైన్లో వెతుక్కుంటే కొన్ని నెలలు కొన్ని రోజులు కూడా పట్టొచ్చు, బట్ ఆన్లైన్లో అది చాలా ఈజీ అని. ఓకేనా? సో మరి చాలా మూస పద్ధతిలో చాలా మంది, నేను ఎంత చెప్పినా కూడా కొంతమంది మార్కెట్ పీపుల్ ఆఫ్లైన్లోనే బిజినెస్ అంటారు, ఆఫ్లైన్లోనే ఇంకోటి అంటారు, ఆఫ్లైన్లోనే చేద్దామని. అసలు ఆఫ్లైన్లో ఏముంటుంది సార్ బిజినెస్లో అంటే? అంతకుముందు క్లాసిఫికేషన్ మార్కెటింగ్ ఉంటుండే, మీకు ఐడియా ఉందో లేదో, పేపర్లో ప్రకటనలు ఇచ్చి. ఇప్పుడు ఇవ్వగలుగుతారా మీరు? ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ యువర్ సెల్ఫ్. వనజ గారు ఆమె ట్రైనర్, నేను పలానా ట్రైనింగ్ ఇస్తున్నాను, క్లాసిఫికేషన్లో ఒక చిన్న ఎక్కడనో పేపర్లో ఇవ్వగలుగుతారా? రామముని గారు అండ్ ఇవ్వగలుగుతారా? మీరు చెక్ చేసుకోండి. బట్ అంతకుముందు మార్కెట్ ఇట్లనే ఉండే, ఏది ప్రచారం చేయాలన్నా ఒక పేపర్లో చిన్న పాంప్లెంట్ లాగానో లేకపోతే ఏదో ఒకటి చేసుకునేలాగా ఉండే. సో తర్వాత బ్రౌచర్స్,
మీ గురించి మీరు, లేకపోతే మీ ప్రోడక్ట్ గురించి మీరు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది నేను క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా, ఎల్ఐసి వాళ్ళు ఉన్నా, ఏదైనా కొత్త కంపెనీలోకి ఉన్నా, కొత్త ప్రోడక్ట్కి వెళ్ళాలన్నా ఫస్ట్ అడిగే నాలెడ్జ్ బ్రోచర్స్. సార్ అవి ఉన్నాయా బ్రోచర్స్? సార్ బ్రోచర్స్ ఉన్నాయా? హౌ మెనీ మెంబర్స్ టు ఆస్క్ డిజిటల్ బ్రోచర్స్? ఎంతమంది అడుగుతున్నారు డిజిటల్ బ్రోచర్స్ని? అసలు డిజిటల్ బ్రోచర్స్ చేసుకోవడం వచ్చా? వాళ్ళు ఇచ్చిందన్నా మీరు కన్వర్ట్ చేసుకోవడం వచ్చా? 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 లేదు, నో కదా. సో మొబైల్లో యాప్ ఉంటుందండి, క్యామ్ స్కానర్ అని చెప్పేసి, స్కానర్ అని కొట్టండి, లక్ష వేలల్లో కొన్ని యాప్స్ వస్తాయి. మీకు ఇచ్చిన పేపర్ని కూడా ఆన్లైన్లో స్కాన్ చేసుకొని ఆ బ్రోచర్ని మీరు ఆఫ్లైన్లో అంటే వాట్సాప్ ఆర్ ఫేస్బుక్లో మీరు పెట్టేసుకోవచ్చు. ఆ డిజిటల్ ప్రపంచానికి వెళ్ళిరా లేదా. సో అట్లా మార్కెట్ చేస్తుండే వాళ్ళు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో అట్లా తేడాలు ఉంటుండే. సో అంతకుముందు ఇంకా ఏముంటుండే మార్కెటింగ్లో, డిజిటల్ మార్కెటింగ్లో ఏం చేస్తుండే మరి? హోర్డింగ్స్ పెట్టుకోవడము. మీరు పెట్టగలుగుతారా హోర్డింగ్స్? నేను అంతంత డబ్బులు ఖర్చు పెట్టి అట్లా చేయగలుగుతానా? తర్వాత మౌత్ పబ్లిసిటీ. నేను ఇప్పుడు సమ్ టీచర్ అని చెప్పుకుంటుంటే మీ ఏరియాలోనే పరిమితం అవుతుండ్రు, మీ ఏరియాలోనే ఉండిపోతుర్రు, అంతవరకే తెలుసు టీచర్ 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 అని ఎంతవరకు వెళ్ళిపోతుంది. బట్ మీరు గ్లోబలైజ్డ్గా సక్సెస్ఫుల్ టీచర్ అని, నిన్న ఒకటి ఇంపాక్ట్లో క్లాస్ వచ్చింది టీచర్, ఎంతమంది అటెండ్ అయ్యారో ఐ డోంట్ నో. మేడంది క్లాస్ వింటుంటే అసలు ఐ విల్ స్టాండ్, అసలు ఇంత టైం ఏడ దొరుకుతుంది అని అనుకున్నా. పొద్దున్న నుంచి వెళ్ళి పలానా ఏదో క్లాసులట, మళ్ళీ ఈవినింగ్ రాగానే మళ్ళీ 3 hours ట్యూషన్ అంట, మళ్ళీ తర్వాత ఆన్లైన్లో అక్కడ అబ్రాడ్లో మనకు నైట్, వాళ్ళకు డే కదా అక్కడ క్లాసులు అంట. ఈ రకమైన నాలెడ్జ్, ఈ రకమైన మీరు మరి చేస్తున్నారా? మరి అంత గెస్సింగ్గా పెట్టుకున్నారా? అంత టార్గెటబుల్గా ఉన్నారా? అంత ప్రపంచాన్ని అట్లా ఉన్నారా? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రపంచం అస్సలు ఆగిపోదండి. ఇప్పుడు కొన్ని పెద్దవాళ్ళు చెప్తుంటారు, మా ఏదో జరిగిపోయింది, ఏమో అవుతుందని ఒకటే దగ్గర ఉండిపోతామంట, ఏదో స్ట్రక్చబుల్గా ఉంటామంట. నాకైతే అది అసలు ఇష్టం ఉండదండి, అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే అసలు ఆ విధమైన కోవకైనా ఏదైనా జరిగితే కథం, ఒక్క రోజు మేబీ అంతే దులిపేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాను అంతే. మళ్ళీ సమ్ న్యూ థింగ్స్, న్యూ లెర్నింగ్స్ అన్నీ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. రిఫరల్ మార్కెటింగ్ చాలా మంది చెప్తుంటారు. అంటే రిఫరల్ అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేస్తున్న చోట్ల నీ గురించి ఇంకొకరు చెప్పడము. అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అయ్యి ఉంటే పలానా నేను ఇది కొన్నాను, ఇది బాగుంది, మీరు కూడా కొనుక్కోండి అని చెప్పేసి అట్లా రిఫరల్ మార్కెటింగ్ చాలా ఉంటుండే. మరి ఇక్కడ రిఫరల్ మార్కెటింగ్ ఉంటుందా సార్ డిజిటల్ మార్కెటింగ్లో అంటే? ఐ విల్ టెల్ అబౌట్ మొత్తం అన్ని చెప్తుంటాను. ఓల్డ్ కస్టమర్స్, అదే సజెషన్, నేను కొనుక్కున్నాను పలానాది, చాలా సక్సెస్ఫుల్ అయ్యాను అని ఆ సక్సెస్ స్టోరీ చెప్తూ అలా చెప్పుకోవడం అన్నమాట. సో ఇక్కడ ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దామండి. సో ఇదంతా ఏంటంటే, నేను ఇవన్నీ ఎందుకు పెట్టాను ఈ ఆఫ్లైన్లో ఏంటంటే, ఒకప్పటి ప్రపంచం ఇట్లా ఉండే అన్నమాట. ఆఫ్లైన్లో చేసుకునే ప్రపంచం ఇలానే ఉండే, ఇవన్నిటి మీద ఆధారపడింది. సరే ఇక్కడ ఎంతమంది బ్రోచర్ లేకుండా కష్టపడి మౌత్ ద్వారా చెప్పడము, నాలెడ్జ్ని, ప్రపంచాన్ని డిజిటల్ వైపు చూపెట్టడంగా ఎంతమంది చేస్తున్నారో మీరు ఒకసారి క్వశ్చన్స్ వేసుకోండి. రైట్, మీరు రోజు యూజ్ చేస్తున్నదండి సిటీలో. నేను రాను పలానా ప్రపంచం వైపు, నేను రాను అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, ఈ ప్రపంచం వైపు. సరే ఇది రోజు యూజ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, మీరైతే సిటీలోనే ఉండుంటారు కాబట్టి చెప్తున్నాను. ఓలా అనేది తెలుసు కదా. ఒకరికి ఛాన్స్ ఇద్దాం. అది వాట్ ఈజ్ ద ఓలా. ఇక్కడ మా సాంబశివ గారు ఉన్నారు, ఇది ఐ థింక్ మెంటర్ అనుకుంటున్నాను, తనకి అన్మ్యూట్ ఇచ్చాను. సార్ ఓలా ఏంటి సార్ అసలు? మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొకరికి ప్లేస్కి వెళ్ళడానికి పనిచేస్తుంది సార్. ఓకే, అంటే ఐ Cabs, మీన్ cabs. క్యాబ్సా అంతే కదా సార్? Yes. థ్యాంక్ యూ. అందరు అదే అనుకుంటున్నారా సార్? అదే అనుకుంటే మీరు మెసేజ్ ఎస్ 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 ప్లీజ్. ఎందుకంటే ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది అంటే పక్కపొంటి మెసేజ్లు వస్తాయి, పక్కపొంటి సౌండ్స్ వస్తాయి, ఇంట్లో ఏదో జరుగుతుంటుంది, నాకు నాలెడ్జ్ షేర్ కావట్లేదు, ఇంకేదో అవుతుంది సార్. అందరు ఎస్ అని పెడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎస్ 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 ఎస్. ఆ ఓలా స్టార్ట్ అయినప్పుడు కూడా అట్లనే అనుకుంటున్నారా? కాదు కదా. ఓలా స్టోరీ మాట్లాడుతున్నామండి. 2015లో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి, 2015 అంతకన్నా బిఫోర్ అయ్యి ఉండొచ్చు మేబీ, ఒక ఫ్రెండ్స్ ఒక 6 కార్లను తీసుకొని వాటిని అద్దెకి నడిపించేటోళ్ళండి. ఇంతే ఓలా అంటే. ఒక 6 కార్లో 3 బండ్లో ఏదో ఒకటి అద్దెకి నడిపించేవాళ్ళు. అద్దెకంటే ధనుష గారికి అవసరము, ఆ కార్ తీసుకొని వెళ్ళి ఆ రెంట్ పే చేసి వచ్చేది. ఇంతే తెలుసు. బట్ వెనెవర్ అంటే వాళ్ళు ఒక మంచి ఐడియాలజీ తోటి ఒక ఓలా అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్, ఇది 2020 లెక్కల ప్రకారము, ఒక ఎంప్లాయీసే వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీసే ఒక 3000 మంది ఎబో ఉన్నారండి. అంటే దే కెన్ క్రియేట్ వండర్ అన్నమాట.
ఓలా is the first platform of I think నేను నో థింక్ అండి. నేను నాకు తెలిసినంతలో నేను కంపల్సరీ చెప్తున్నాను. ఓలా అనేది చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఉన్న ప్లాట్ఫామ్ లో చాలా చాలా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. రైట్ 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 థ్యాంక్ యూ. సో పెద్ద ప్లాట్ఫామ్. ఒకప్పుడు అన్నిటికీ అదొక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే అనమాట, అంటే క్యాబ్స్ అన్నిటికీ. సో అట్లా ఒక 3-4 ఫ్రెండ్స్ కలిపి ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు వెన్ ఎవర్ స్టార్టెడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఇప్పుడు మీ ఇంట్లో బండి ఉన్నా హైర్ చేసుకొని మీరు కూడా ఆ బండి హైర్ చేయొచ్చు, లేకపోతే మీరు డ్రైవర్ గా హైర్ అవ్వచ్చు, మీరు ఆ సంపాదించచ్చు. అంటే అవుట్డేట్ అవ్వకుండా, నేను అలానే ఉంటాను అని అవుట్డేట్ అవ్వకుండా అప్ టు డేట్ అవ్వడం. అప్ టు డేట్ అంటే ఈ రోజు ఏం జరుగుతుంది ప్రపంచం. డిజిటల్లో లేదు, ఇప్పుడు డిజిటల్ అవేర్నెస్ లో కూడా లేదు. ఇప్పుడు అంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వచ్చేసినాం మనం. ఇంకా ఆ డిజిటల్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా ప్రపంచానికి ఇంకేం చూస్తాము. సో అట్లాంటి ప్రపంచానికి వెళ్ళిపోతున్నాం మనం రాబోయే రోజులలో. సో మనము ఓలా లాగా కొత్తగా ఆలోచించే అవసరం ఉందా లేదా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సరే సార్, మరి డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఏఐ లేకపోతే ఏముంటుంది అసలు? వాస్తవానికి అసలు నాకు నాలెడ్జ్ ఏం లేదు సార్. అసలు ఏముంటది అనేది తెలుసుకోవడానికి మీకు కొన్ని ఓవరాల్ గా అసలు ఏంటిది అనేది చెప్తాను సార్. సార్ మీరు ఇక్కడ ఎంతమంది ఆ, ఆ, గమనించారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు ఈ రోజు నేను శారీ అని మాట్లాడాను ఒక మేడంతో. నిజంగానే శారీ అనో లేకపోతే బాటిల్ అనో సెర్చ్ చేస్తే ఏ సెర్చ్ ఇంజన్ లో అయినా పర్వాలేదు, సెర్చ్ ఇంజన్ అంటారు వాటిని. గూగుల్ ని ఒక సెర్చ్ ఇంజన్ అంటారు, యూట్యూబ్ ని సెర్చ్ ఇంజన్ అంటారు, ఫేస్బుక్ ని కూడా సెర్చ్ ఇంజన్ అంటారు. అన్నిటి ఏదైతే మీరు టైప్ చేసి ఒకటి వెతుకుతున్నారో అవన్నీ కూడా సెర్చ్ ఇంజన్లు అన్నమాట. ఓకేనా? దాంట్లో మీరు ఒకసారి టైప్ చేసి చూడండి, వాట్ ఎవర్ ఒక బాటిల్ గురించి చూడండి ఈరోజు. మీరు ఒక 3-4 డేస్ వరకు అదే బాటిల్ గురించి వస్తూనే ఉంటాయి, మీరు కొట్టకుండా, మీరు టైప్ చేయకుండా. మీరు గమనించిరో లేదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదో సినిమా ఆ, నిన్న రిలీజ్ అయింది. ఏంటంటే అది ఏదో ఉంది, ఎన్టీఆర్ ఫిలిం, నేను మర్చిపోయాను. సో ఆ ఎన్టీఆర్ ఫిలిం గురించి మీరు సెర్చ్ చేశారనుకోండి, ఒక 4 డేస్ వరకు మీరు దేవరా, రైట్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్, సూపర్. సోషల్ మీడియా బాగా వాడుతున్నారు, రైట్. ఆ దేవర గురించి కొట్టగానే మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా దేవర వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేసినా దేవర వస్తుంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా దేవర వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మీరు 1-2-3 సార్లు ట్రై చేయండి. ట్రై చేసి మరి నేను చెప్పింది రైటా లేదా అనేది. అది ఆ కాన్సెప్ట్ ఏంటంటే దాని పేరే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. అంటే ఏ కంపెనీ అయినా కూడా ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసేటప్పుడు, ఒక యాప్ ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మన మైండ్ ఏం ఆలోచిస్తుంది, ఇతరుల మైండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళకి ఏం అందించాలి అన్నది అంతా ఒక క్రోడీకరించి వాళ్ళ దగ్గరికి అందిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? దాంట్లో మీ ప్రోడక్ట్ ఎక్కడ ఉండాలి అన్నది నేర్చుకోవడమే ఎస్ఈఓ. అర్థమైందా? మీ ప్రోడక్ట్ ఎక్కడ ఉండాలి అనేది దేవర ప్రొడ్యూసర్ మీరే అయితే మీ ప్రోడక్ట్ అది. ఆ బాటిల్ ని ఆన్లైన్ లో పెట్టిరంటే, దాని గురించి సెర్చ్ చేస్తున్నారంటే, దాని మీద క్లిక్ పడింది అంటే అది నీ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఏ ఏరియాలో ఉండాలి, ఏ టాప్ లో ఉండాలి, దాని వ్యూస్ ఏంది, దాని రివ్యూస్ ఏంది, ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లో జరుగుతుంది అన్నమాట. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, ఆ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది అంటే సెలెక్ట్ ఎలా చేసుకుంటారు, నీ ప్రోడక్ట్ యొక్క స్కిల్స్ ఏంటి, అసలు నీ ప్రోడక్ట్ ని ఎందుకు నమ్మాలి, అసలు నీకు వ్యూవర్స్ ఏమున్నారు, అసలు నీకు క్రైటీరియా ఏముంది, నీకు ఆన్లైన్ లో ఎంత రేషియో ఉంది, ఇవన్నీ మార్కెటింగ్ లో ఉండే స్కిల్స్ ని సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటారు. కంటెంట్ మార్కెటింగ్, చాలా మంది వాట్సాప్ అని మెసేజ్ పెట్టిరు, వాట్సాప్ అని చాలా మంది ఇప్పుడు బాగా మెసేజ్ పెట్టిరు. ఆమె రైట్, నిజమేనా? వాట్సాప్ 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 అని నాకైతే ఇప్పుడు చాలా చార్ట్స్ లోకి వెళ్ళిపోతే వాట్సాప్ ఉంది. ఇప్పుడు ఏదైనా సెషన్ చెప్పాలి మీరు, ఇన్స్టా అని కూడా పెట్టింది, గ్రేట్, సూపర్. ఏదైనా సెషన్ చెప్పాలి, ఇప్పుడు ఇదే డిజిటల్ మార్కెటింగ్ చెప్పాలి. వాట్ అబౌట్, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, శైలజ గారు అండ్ మలయాళ అబ్దుల్ గారు, ఇంకా అందరిని అడుగుతున్నాను, మీ అందరిని అడుగుతున్నాను,
వాట్ ఈస్ ద మీన్ బై డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద మీన్ బై ఏ, ఒక కాంటెంట్ ఇవ్వండి నాకు, పెద్ద ఆ మార్కెటింగ్ సంబంధించిన ఇంత పెద్ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి అంటే మీరు చెప్పగలుగుతారా? అంటే మీకు ఎంతో నాలెడ్జ్ ఉంది, మామూలుగా మీకున్న గెస్సింగ్ ప్రకారం మీరు ఎంతో మీ దగ్గర ఏదో కొన్ని పాయింట్స్ ఉండంటాయి, లేకపోతే ఏదో ఒక బుక్ ఉంటుంటది, దాన్ని చెప్తుంటారు. శైలజ గారు అన్మ్యూట్ చేసుకున్నారు టక్కన చెప్పేయడానికి, రైట్? సరే, చాయిస్ ఈజ్ యువర్స్ మ్యామ్. చెప్పండి, మీకున్న నాలెడ్జ్ చెప్పండి. అంటే మనం మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రాండ్ ని అడ్వర్టైజ్ చేసుకుంటాము త్రూ డిజిటల్ మీడియా. ఏ మీడియాలోంచి చేసినా ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ సార్. గ్రేట్, సూపర్, గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ డిజిటల్ మీడియా, బట్ కంటెంట్ గురించి అడిగాను, నేను కంటెంట్ గురించి అడిగాను. సో ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, కంటెంట్ గురించి అడిగాను. సో మీరు టక్ 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 చెప్పేస్తుంటారు, మేబీ వాట్సాప్ అంటే ఇంకోటి అంటే, లేకపోతే ఏదో ఒక దాని గురించి అడిగితే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి అడిగాను, ఏఐ గురించి అడిగాను, దాని గురించి మీకున్న అవేర్నెస్ ఇప్పుడు చెప్పారు. బట్ పర్టికులర్గా మీరు అన్న వాట్సాప్లో నేను చూపెడతాను కంటెంట్ ఎక్కడ ఉంటుంది అనేది. మరి మీకు అప్డేట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ, రైట్? అందరూ వాట్సాప్ వాడుతున్నారు కదా. జనరల్ వాట్సాప్ అంటే ఇదేనా అండి? ఇక్కడ వాట్సాప్ అని గ్రీన్ కలర్లో ఉంది కదా, వాట్సాప్ అంటే ఇదే ఉంది కదా, రైట్? వికీపీడియా అని పెట్టిరు, గ్రేట్. అంత దూరం వెళ్ళకండి అండి, మన చేతిలో ప్రపంచం చాలా స్మూత్గా చూడాలి. వికీపీడియా ద గుడ్ ఆప్షన్, సూపర్ కంటెంట్ ఇస్తుంది. కానీ ఏం కావాలన్నా దొరకాలంటే ఇక్కడ వాట్సాప్లో ఒకటి కొత్తగా ఫీచర్ అప్డేట్ అయింది. ఇక్కడ ఒక రౌండ్ రింగ్ వస్తుంది, దాని మీద ఒకసారి వెళ్ళి మీరు బిర్యానీ ఎలా తయారు చేయాలన్న మొదటి కాడ నుంచి వెళ్ళి మీరు ఏది కొడితేనా వచ్చేస్తుందండి. హౌ టు మేక్ బిర్యానీ అని కొడదామా, తెలుగులో కొడదామా? హౌ టు మేక్ బిర్యానీ, మేక్ బిర్యానీ, బిర్యానీ బిర్యానీ, ఓకే రైట్. కొట్టేసేయండి, మొత్తం కంటెంట్ ఇచ్చేస్తుంది. నేను ఏమనట్లేదు, ఇక ఇక్కడ నేను నా నా మొబైల్ అక్కడ పెట్టేశాను, అది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, చూడండి 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 చూడండి, మొత్తం దే కెన్ గివ్ టోటల్. సార్ ఏఐ అన్నారు, డిజిటల్ మార్కెటింగ్ అన్నారు, ఏదో బిర్యానీ కొట్టుకుంటారు, మరి బిర్యానీ వస్తుందా, ఏఐ వస్తుందా చూద్దాం. రైట్, వాట్ ఈజ్ ఏఐ అని కొడదాం, వాట్ ఈజ్ ఏఐ. ఓకే రైట్, ఇది ఇవ్వడం అయిపోయింది. దిస్ ఇస్ ద టోటల్ కంటెంట్. దీన్ని మీకు ఇప్పుడు మీ గ్రూప్లో కూడా షేర్ చేసేస్తున్నాను, కావాలంటే చెక్ చేసుకోండి. అంటే ఐ మీన్ మీ జూమ్లో కూడా షేర్ చేస్తున్నాను. ఇది కంటెంటా కాదా మీరు చెక్ చేసుకోండి. వికీపీడియా అప్డేటా సార్? సార్ అర్థం కావట్లేదు, ఎవరో మాట్లాడారు. వాట్సాప్ లో న్యూ అప్డేటా సార్? ఎస్ ప్రోమో ఎస్ ఎస్ ఎస్, వాట్సాప్లో న్యూ అప్డేట్. మీకు ఆ కంటెంట్ పెట్టేశాను, మరి అది నిజమైన కంటెంటా, ఏ కంటెంట్ మన ఇంకా వికీపీడియా కన్నా బాగుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? వాట్సాప్లో రాకున్నా కూడా మీకు వేరే టెక్నిక్ చెప్తాను, దాని పేరు కూడా చెప్తాను, రైట్? మళ్ళీ ఏమనుకున్నామనండి, వాట్ ఈజ్ ఏఐ కదా, మరి ఇస్తుందో లేదో చూద్దాం. నేను కొట్టేసి ఇక్కడ ఖాళీ కూర్చున్నాను అంతే, వాట్ ఈజ్ ఏఐ అని అది లోడ్ అవుతుంది. మై హ్యాండ్స్ ఈజ్ దేర్, దే కెన్ గివ్ లర్న్ రీజన్ ఏఐ టోటల్ మొత్తం ఇచ్చేసింది కంటెంట్. సో దీన్ని మంచి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టేసుకొని యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏఐ టోటల్ కాన్సెప్ట్. అక్కడ చూసే వాళ్ళకి ఏంటంటే వీడు ఎక్స్పర్ట్ రా బాబు, మనం ఈ జోలికి వెళ్ళొద్దు అని ఉంటుంది. సో ఇట్లాంటి నాలెడ్జ్లో ఉన్నారా మీరు ఇన్ని రోజులు? ఐఎమ్ ఆస్కింగ్ దేర్. దీని గురించి మాత్రమే అడుగుతాను, ఈ నాలెడ్జ్లో ఉన్నారా? నో నో, రైట్? సో ఇంకొక టూల్, నాకు ఈ వాట్సాప్లో ఇది అప్డేట్ కాలేదు అని అంటారు కొంతమంది, మేబీ అవ్వచ్చు నాకు తెలియదు. బట్ ఇంకా దానికన్నా ఎక్సలెంట్ ఫీచర్ ఉంది, దట్ ఈస్ చాట్ జీపీటీ. మీకు అందరికీ తెలుసు, ఏం లేదు, గూగుల్కి వెళ్ళండి, చాట్ జీపీటీ అని టైప్ చేయండి, అక్కడ చాట్ జీపీటీలో లాగిన్ అవ్వండి అంతే. మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. లాగిన్ అవ్వకున్నా పర్వాలేదు, మీరు chatgpt.com అని గూగుల్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ వాట్ ఈజ్ ఏఐ అని కొట్టండి, సేమ్ అదే మీకు అంతే ఇస్తుంది. చూడండి వాట్ ఈజ్ ఏఐ, ఓకే చూడండి, దే కెన్ స్టార్ట్ ఎట్, రైట్? వస్తుంది ఆల్రెడీ, ప్రిపేర్ అవుతుంది, లోడింగ్ అవుతుంది. ఏ ఈజ్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టోటల్ కంటెంట్ ఇచ్చేసింది. వాట్ ఎవర్, తెలుగు కూడా కొట్టండి, బిర్యానీ తయారీ, ఓకే తయారీ, ఫైన్, వచ్చేసింది. బిర్యానీ తయారీ కావాల్సిన సామాగ్రి టోటల్ ధనియాల పొడి అన్ని, అల్లం ఎల్లిగడ్డ. ఇట్ ఈస్ నాట్ గూగుల్ చూడండి, ద బెస్ట్ ఇస్తుంది మీకు, అది మాత్రం నో డౌట్, ద బెస్ట్ ఇస్తుంది. ఈ కంటెంట్ తప్పు అన్న వాళ్ళే తప్పు. ఎందుకంటే ఈ సెర్చ్ ఇంజన్స్ ఏం చేస్తాయంటే వరల్డ్లో వికీపీడియా కన్నా ఇంకా సూపర్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ డాటాని మీకు షేర్ చేస్తుంది. స్టూడెంట్స్ ఇప్పుడున్న స్టూడెంట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు.
ఎంతోమంది చాలా డాక్టర్స్ కూడా కంటెంట్ని షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమన్నా భయమా అండి? రేపొద్దున ఒక ఫలానా టాపిక్ మీద మీరు మాట్లాడండి అంటే భయమా? కంటెంట్ సార్, ఇక్కడ ఉన్నారా రమేష్ గారు వెళ్ళిపోయారు సార్, ఫలానా పీపీటీ ఉంటే షేర్ చేయండి సార్, ఫలానా పవర్ పాయింట్ ఉంటే షేర్ చేయండి సార్, ఫలానా కంటెంట్ ఉంటే. నో కదా, నో ఇష్యూ కదా, వీళ్ళు ఏమైనా కొట్టండి. సరే మన కంటెంట్ ఇస్తుందేమో చూద్దాం. ఓకే, ఏం కావాలి? బాడీ లాంగ్వేజ్ కావాలి కదా. ఓకే ఓకే, పర్ఫెక్ట్ ఇవ్వండి, ప్రాంప్టింగ్ పర్ఫెక్ట్ ఇవ్వండి, దానికి అర్థమయ్యే భాషలు ఇవ్వండి. బాడీ లాంగ్వేజ్ అని కొడితే ఇవ్వదు, టాపిక్ అని కొట్టండి. టాపిక్ ఇస్ ద ఎవాబరేట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. చూడండి అన్నీ ఉన్నాయి, అబ్జర్వేషన్, యూజ్, ఐ కాంటాక్ట్, పట్టి, ఇవన్నీ చదువుకున్నారు కదా, మీకు సార్లు వచ్చినప్పుడు అన్నీ చెప్పారు కదా, ట్రైనర్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ ద డిజిటల్ అవేర్నెస్, దిస్ ఈజ్ ద డిజిటల్ అవేర్నెస్, నాట్ యు ఆర్ యూజింగ్ మొబైల్. పొద్దున్న లేచి స్టాటస్ చూసి వాట్సాప్లో ఒకసారి ఇట్లాని, యూట్యూబ్లో ఇవి సీరియల్, ఇది కాదు నాలెడ్జ్, ఇది కాదు ప్రపంచం. సార్ ఈ సబ్జెక్ట్ చెప్తే డబ్బులు వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్ వాడితే డబ్బులు వస్తున్నాయి, దీన్ని ప్రొఫెషనల్ పెడితే సక్సెస్ అవుతున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి, మీరున్న ఏరియాలో చెక్ చేసుకోండి, మీకున్న వాళ్ళకు తేడాను గమనించండి. ఇట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ డిజిటల్ అవేర్నెస్ అనమాట. అబ్బా వచ్చిరు దారిలోకి ఇప్పుడు అన్నట్టుంది కదా. రైట్, సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఇంకుందండి, ఇంకా సినిమా స్టార్టింగ్ లోనే ఉన్నాం, అంటే మధ్యలోనే ఉన్నాం, ఇంకా చాలా ఉంది. నాకు కూడా టైం ఉంది, 9:15 వదిలిపెట్టాలి మిమ్మల్ని. రైట్, దిస్ ఇస్ ద కంటెంట్ మార్కెటింగ్. ఎప్పుడో చూసుంటారు చాలా రోజుల క్రితం, మెసేజ్లు పెట్టుకోవడం, నిజంగా మెసేజ్ పెట్టుకోవడం. నేను అందుకే ఇందాక లాక్ వేసానండి, నోరు మూసేయమంటున్నాను. 1 సెకండ్ లో పడితే ఇప్పుడు ట్రై చేయండి. ఎవరైనా సంధ్య గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సంధ్య గోపాల మెట్టి గారు అన్మ్యూట్ చేసుకోండి. అవుతుందా? నో కదా, థ్యాంక్ యూ. రైట్, లాక్ చేశానండి, నో ఇష్యూ. సీరియస్గా ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ రావద్దు. ఓకే రైట్, చాలా రోజుల క్రితం చూసుంటారు మీరు. ఇప్పుడు అసలు దాన్ని పట్టించుకోవడం కూడా లేదు, బట్ ఇప్పుడు ఓటీపీలకు బాగా యూజ్ అవుతుందండి. ఓటీపీలకు మాత్రం బాగా, ఓటీపీలకు ఒక బ్యాంక్ వెళ్ళారు, మెసేజ్ వచ్చిందంటే దాని ఇంపార్టెంట్ ఒక మెసేజ్ ఇప్పుడు మాత్రం ఓటీపీలకే పరిమితం అయిపోయింది అది. బట్ ఒకప్పుడు దాని మహిమ ఇప్పటికి కూడా అండి. కొంతమంది ఈ ఎట్లా ఉంటారంటే, సార్ అంబానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, దే కెన్ నాట్ యూజ్ వాట్సాప్ అండి, దే కెన్ నాట్ యూజ్ డిజిటల్ మీడియా అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళకు ఇంకా వేరేలాగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు ఉండవని కాదు, అంటే టైం వేస్ట్ ఉన్న వాటిని తీసేస్తారు వాళ్ళు. వాట్సాప్ కావచ్చు, ఇంకా కొంచెం అంటే ఏదైతే వాళ్ళకి నాలెడ్జ్ అవసరం లేని సబ్జెక్ట్ ఉంటుందో, ఇప్పుడు యూట్యూబ్ బాగా అవసరం లేని సబ్జెక్ట్ అనుకుందాం, మనకు అవసరమే కావచ్చు, కానీ ప్రొఫెషన్స్ దే అంటే సక్సెస్ఫుల్గా, ఇప్పుడు వారెన్ బఫెట్ ఉన్నాడు అనుకుందాం, ఆయన ఏజ్లో ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసే అంత ఉందా? మేబీ. కానీ దే దే మస్ట్ యూజ్, దే అంటే డెఫినెట్లీ యూజ్ మెసేజ్ అనమాట, కంపల్సరీ మెసేజ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ మెసేజెస్ వస్తాయి. అంటే ప్రొఫెషనల్, హైలీ క్వాలిఫైడ్, హైలీ సెటిల్డ్ ప్రొఫైల్స్ అన్ని దే డిడ్ నాట్ యూజ్ ఇలాంటి టూల్స్ని యూజ్ చేయరు. దే యూజ్ ఓన్లీ మెసేజెస్. అంత ఇంపార్టెంట్ ఉంది ఒక ఎస్ఎంఎం మార్కెటింగ్కి, అంటే సోషల్ మీడియా మార్కెటింగ్కి, ఎస్ఎంఎం మార్కెటింగ్, అదే ఐ మీన్ మెసేజ్ మార్కెటింగ్కి అంత అవసరము, ఆ, అంత ఇంపార్టెంట్ ఉంది. సో అది కూడా నేర్పించడం జరుగుతుంది డిజిటల్ అవేర్నెస్లో. అంత ఒక రోజు 2 రోజుల క్లాసులు ఉంటుంది ఎస్ఎంఎం మార్కెటింగ్కి, సోషల్ మీడియా మార్కెటింగ్కి. ఓకేనా? మీరు ఏదన్నా యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి, మీరు స్కిప్ చేసిన పోదు, కౌంటింగ్స్ తోటి ఉంటుంది 1, 3. మీరు ఏం చేస్తారంటే, అది కూడా చెప్తాను చూడండి, ఆ అడ్వర్టైజ్ని చూడలేక క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ వస్తుంది యాడ్, మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తారు. ఐఎమ్ నాట్ అంటే ఏదో నేను చేసే చెప్పట్లేదు, చే అందరు చేసే, నార్మల్గా అందరు చేసే వాటిని నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ సాయిరామ్ గారు మంచి బట్టల గురించి వెతుకున్నారు యూట్యూబ్లో. ఓకేనా సార్? సాయిరామ్ గారు. బట్ మధ్య మధ్యలో హృతిక్ రోషన్ వేసుకునే బట్టల గురించే యాడ్ వస్తుంది. దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. ఆమె రైట్, కరెక్ట్ కదా? సో ఆ యాడ్స్ని ఎట్లా రన్ చేయాలి, ఆ యాడ్స్ని నేను ఎట్లా డైవర్ట్ చేయలేను, ఆ యాడ్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది, పేపర్ క్లిక్ అడ్వర్టైజ్మెంట్ అంటే యాడ్స్ని ఎలా బూస్ట్ చేయాలి, యాడ్స్ని ఎట్లా మీ ఓన్ బిజినెస్ యాడ్స్ని ఎలా మూవ్ చేయాలి,
ఆ ఆ బట్టల గురించి కొడితే మీ యాడ్ ఎలా ముందుకెళ్ళాలి, బట్టలు గురించి సెర్చ్ చేస్తుంటే మీ బట్టలది ఎలా రుతిక్ రోషన్ అని మాట్లాడానో బలానా ఎవరైతే మీ ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ ని ఎలా పుష్ చేయాలన్న దాన్ని పే పర్ క్లిక్ అడ్వర్టైజింగ్ అంటారండి. నేను చెప్పే కోర్సు 11 నెలల కోర్సు స్ట్రక్చర్ చెప్తున్నాను. బట్ ఇవన్నీ ఇప్పుడు చాలా కుదించబడ్డాయి. ఒకప్పుడు నేను 11 నెలలు నేర్చుకొని కష్టపడ్డ కోర్సుని మీకు ఇక్కడ మీ ముందట ఉంచుతున్నాను. ఇందాక అఫిలియేటెడ్ మార్కెటింగ్ అని మాట్లాడుకున్నాం. అఫిలియేటెడ్ మార్కెటింగ్ నథింగ్ బట్ మౌత్ టు మౌత్ మార్కెటింగ్. అంటే ఆల్రెడీ నేను కొన్నాను, నువ్వు కొను. ఇంకొకటి చెప్పాను రిఫరల్ మార్కెటింగ్ అని. ఆల్రెడీ సక్సెస్ గా అంటే పలానా ఏరియాలో నేను ఒక ప్లాట్ కొనుక్కున్నా, మస్తు గజానికి 6,000 ఉండే, ఇప్పుడు 26,000 అయింది, 20,000 పెరిగిపోయింది అని మన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు కదా. అట్లాంటిది కూడా ఉంటుంది అఫిలియేటెడ్ మార్కెటింగ్. అంటే ఆన్లైన్ లో మీరు ఏం చేయకుండా మీ ప్రోడక్ట్ ని వాళ్ళే సేల్ చేసి అమ్మిచ్చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంతకుముందు ఓలా, ఫ్లిప్కార్ట్, వాట్సాప్. వాట్సాప్ లో ఎట్లా అమ్ముతారని అంటే ఉన్నది వాట్సాప్ లో కూడా. నా 2 రోజుల క్లాస్ వాట్సాప్ చూడండి, మీకు తెలుస్తుంది. దిస్ ఈస్ ద అఫిలియేటెడ్ టూల్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి ఇంకెట్లా ఉంటాయి, ఈ అఫిలియేటెడ్ మార్కెటింగ్ ఎట్లా చేస్తారు సార్? అందరూ ఈమెయిల్ మార్కెటింగ్, జీమెయిల్ మార్కెటింగ్. అసలు ఈమెయిలా జీమెయిలా ఒకసారి చెప్పండి. మెసేజ్ చేస్తే చూస్తాను. అసలు అందరు ఏమంటారు, ఈమెయిల్ అంటారా, ఈ జీమెయిల్ అంటారా, ఏమంటారు అసలు? ఇక్కడ ఈమెయిల్ అని పెట్టాను కదా, అసలు ఏమంటారు మీకు? జీ, వావ్, జీమెయిల్ 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 ఫీమేల్ అంట. సార్ ఎవరో ఫీమేల్ పెట్టారు. వాట్ ఏ జోక్. ఈమెయిల్ 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 జీ జీ జీ. సో జీ అన్న వాళ్ళందరూ మటన్, పప్పు, చికెన్, కారు అన్నిట్లలో కాళ్ళు వేసినట్టే. నో జీమెయిల్ మార్కెటింగ్ అండి. నో జీమెయిల్ అనకూడదు. అసలు జీమెయిల్ అన్న పదమే వాడకూడదు. ఎవరినైనా మీరు ఈమెయిల్ అడిగినప్పుడు జీమెయిల్ ఇవ్వండి అని అనకూడదు. జీమెయిల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాహూ మెయిల్ ఉంటుంది మరి ఒకరికి, yahoo.com అని వస్తుంది కదా లాస్ట్కు. ట్విట్టర్ మెయిల్ ఉంటుంది, ఇంకేదో మెయిల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో దాని పేరు ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ ఏదైనా కూడా ఈమెయిల్, నాట్ జీమెయిల్. జీమెయిల్ వాళ్ళది కాబట్టి, గూగుల్ వాళ్ళది కాబట్టి జీమెయిల్. అది ఆర్కుట్ అంటున్నారు, యాహూ అంటున్నారు. వాట్ ఈస్ గ్రేట్. కొంచెం నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. గ్రేట్ గ్రేట్ సూపర్. చాట్లో పెడుతున్నారండి, దాని గురించే మాట్లాడుతున్నాను. ఓకే. సో ఈమెయిల్ అనండి, ఇక్కడ నుండి ఎవరైనా కూడా ఈమెయిల్ అనండి. ద టర్మినాలజీ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఈ మెయిలింగ్ గురించి. ఎక్కువ మంది ప్రొఫెషనల్స్, హై క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్కెటింగ్ ని ఈమెయిల్స్ ద్వారా మార్కెటింగ్ చేస్తాయి అన్నమాట. చాలా మార్కెటింగ్. ఇప్పుడు వాట్సాప్ లో డాక్యుమెంట్స్ పంపిస్తారు, థెఫ్ట్ అయితే, వేరే అయితే, ఇంకేదన్నా అయితే, మార్చేస్తే, ఏదైతే సెక్యూర్డ్ ఉంటుందా? హ్యాక్ అయితే, వాట్సాప్ హ్యాక్ అయితే. సో అట్లా కాకుండా చాలా ఈమెయిల్ కంపెనీస్ మనకు కొన్ని డబ్బులు కడితే సెక్యూరిటీతో మార్కెటింగ్ చేసుకోవడానికి, మనం వాడుకోవడానికి ఈమెయిల్ ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంది. సో ఇవన్నీ ఆన్లైన్లో ఒక పెద్ద, ఎన్ని చెప్పినా కూడా ఈ టాపిక్స్ ని మించి డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళదన్నమాట. దీని గురించి మేము ఇప్పటిదాకా మాట్లాడాలి. సో సరే, రైట్ సార్. మీరేం నేర్పిస్తారు? ఒకవేళ మీ దగ్గర ఏమన్నా కోర్స్ అవైలబుల్ ఉంటే మీరేం నేర్పిస్తారంటే అది సార్తో మాట్లాడి అంత ఓకే అనుకుంటే ఇక్కడ ఉన్న మెంటర్స్ అందరు మీకు గైడ్ చేస్తారు. నేను ఒకవేళ నేర్పించాలనుకుంటే నా దగ్గర సబ్జెక్ట్ ఇదండి, ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. ఇందాక లాట్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేశాను చూడండి. అట్లాంటి టిప్స్ చెప్పడం నాకు చాలా హాబీ. ఇప్పుడు మీకు వెళ్ళేలోపు ఇంకా 10 minutes లో కూడా ఇంకో 2-3 టెక్నిక్స్ చెప్తాను నేను. సో ఎఫెక్టివ్ యూజింగ్ ఆఫ్ సోషల్ మీడియా, ఎట్లా వాడాలి సోషల్ మీడియాని, ఎట్లా వాడుకుంటే మనం ఎఫెక్ట్గా వాడుకోవచ్చు డైలీ లైఫ్లో. పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్ మీ చాలా షార్టేజ్గా ఒక్కరోజు క్లాస్లో ఎఫెక్టివ్గా అంటే జస్ట్ మీరు నార్మల్గా విషెస్ చెప్పుకోవడానికి అంతవరకే చెప్పారు. బట్ పోస్టర్ మేకింగ్ చేస్తూ కూడా డబ్బులు ఎలా సంపాదించాలో, ఓన్లీ పోస్టర్ల ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో నేను చూపెడతాను. వీడియో మేకింగ్ ద్వారా కూడా డబ్బులు ఎలా సంపాదించాలో నేను చూపెడతాను. యూట్యూబ్ ఎట్లా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, ఎలా స్టార్ట్ చేయాలి, వాట్ ఈస్ ద యూట్యూబ్, థంబ్నెయిల్ అంటే ఏంటిది, డిమానిటైజేషన్ అంటే ఏంటి, వ్యూవర్స్ అంటే ఏంటి, ఫాలోవర్స్ అంటే ఏంటిది, టోటల్ సబ్జెక్ట్ అక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ లీడింగ్, జనరల్ వాట్సాప్, బిజినెస్ వాట్సాప్, ఫేస్బుక్ ఫోటో, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, అఫిలియేటెడ్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్,
ఇట్లాంటి ప్రతి ఒక్క టాపిక్ అక్కడ నేను మాట్లాడడం జరుగుతుంది. అంటే నా సబ్జెక్టులలో అట్లా అని మిమ్మల్ని గ్రాప్స్ చేయట్లేదు, బట్ సబ్జెక్ట్ ఇది మాత్రమే ఉంటుంది. ఇది మించి మాత్రం ఏముండదు. దాంతో పాటు రాబోతున్న ఏ ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తూ ఏలో ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏలో ఎట్లుంటుంది అనేది కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ ఇది ఇంట్రో అన్నమాట, ఇంట్రో ఆఫ్ డిజిటల్ అవేర్నెస్ అంటే ఎట్లుంటుంది ఏం కథ అన్నది. సో దీంతో పాటు ఆన్లైన్లో ఇందాక మాట్లాడుకున్న వెబ్సైట్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, వెబ్సైట్స్తో పాటు మనము ఈమెయిల్ ఎట్లా చూసుకోవాలి, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటిది, తర్వాత SMS మార్కెటింగ్ అంటే, సోషల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సోషల్ మీడియా మార్కెటింగ్, తర్వాత వాట్సాప్ అంటే ఏంటి, బిజినెస్ వాట్సాప్, ఫేస్బుక్లో ఎన్ని ఫేస్బుక్లో 100 ఫేస్బుక్లు తయారు చేయొచ్చు, ఫేస్బుక్ పేజ్ చేయొచ్చు, ఫేస్బుక్ గ్రూప్ చేయొచ్చు, ఫేస్బుక్నే ఒక ప్రపంచంగా వాడచ్చు. మళ్ళా సోషల్ మీడియాకే మళ్ళీ ఫేస్బుక్ ఒక సోషల్ మీడియా అన్న లెవెల్లో వాడచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్, తర్వాత బ్లాగింగ్, ఇవన్నీ కూడా మనము డిజిటల్ అవేర్నెస్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. ప్రపంచంలో అంత నాలెడ్జ్ ఉంది. నో స్టోరీ నో బోర్డ్ అంటే ఐ మీన్ కంటెంట్ ప్రిపరేషన్, డిజిటల్ షార్ట్ వీడియోస్. సార్ ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న కంటెంటర్స్ ఇవన్నీ టూల్స్ యూజ్ చేసుకొని జస్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకుంటా మనీ ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నాకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ, సో ఫైనల్గా క్లోజ్ చేసే ముందు వాట్ ఈస్ ద బ్రాండ్, అసలు మీరు బ్రాండ్ ఎందుకు కావాలి, అసలు బ్రాండ్ కాకపోతే ఏమవుతుంది, నేను కాకపోతే ఏమవుతుంది, నువ్వు కాకపోతే ఏమవుతుంది, అసలు బ్రాండ్ ఎందుకు కావాలి అన్నదన్న గురించి కన్క్లూజన్లో ఒక్క మాట మాట్లాడుతూ, బ్రాండ్ అవ్వాలంటే ఇది కావాలేమండి. బ్రాండ్ అవ్వాలంటే వీ నీడ్ అథెంటికేటింగ్ ఆఫ్ వర్డ్స్. అంటే మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే చేయబోతున్నామో దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఈ రోజే చంద్రమండలంలో ఉండగలుగుతాను అన్నది మాట కలలు 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 కలలు. చంద్రమండలంలో నేను ఎప్పటికీ ఉండలేను, కానీ టెలిస్కోప్ పెట్టుకొని చంద్రమండలం ఎలా ఉంటుందో చూడడానికి నేను ప్రయత్నించవచ్చు. దిస్ ఈజ్ ద అథెంటికేషన్, అంటే అయ్యే మాటలు అన్నమాట. వాట్ ఈస్ ద పర్సనాలిటీని అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అంటే నేను చూసేది పర్సనాలిటీ కాదు, నా లోపల ఏదైతే నా వాక్యాతురం కావచ్చు, నా తెలివితేటలు కావచ్చు, నా బుద్ధి కావచ్చు, నా మెదడు కావచ్చు, నేను పనిచేసే పంచ పంచేంద్రియాలు నా పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఉండాలి. నా పర్సనాలిటీ ఇన్నర్గా ఏముందనేది ఇట్ ఈస్ మై బ్రాండ్. కమిట్మెంట్ నేను అనుకున్నాను ఈరోజు, కానీ ఇంకా చేయట్లేదు. రేపు ఎల్లుండి రేపు మాపు ఇవన్నీ వినడానికి బాగుంటాయండి, కానీ చేయడానికి బాగుండవు అన్న ఒక ధోరణి ఉంటుంది కదా, అది మర్చిపోండి. కమిట్మెంట్ ఈరోజు తీసుకున్నామంటే కంపల్సరీ ఉండాలి. చాలా మంది ఏంటంటే నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు, వీళ్ళలాగా చేయట్లేదు, వాళ్ళలాగా రేపు ఇది కాదు. ఒకరి నుంచి ఒకరు కాదు, నీకేం రావట్లేదు, నువ్వు నిన్న ఎలా ఉన్నావు, ఈ రోజు ఎలా ఉన్నావు, దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ యూ. నీతో నువ్వే పోటీ పడు, ఇంకొంతోటి కాదు, అసలే కాదు. జస్ట్ వాళ్ళని చూడు అంతే, అబ్జర్వ్ చేయి అంతేగాని అతనిలాగా నీకు ఉండకపోవచ్చు, అతనిలాగా నీకు ఉండకపోవచ్చు. వాల్యూ చాలా మంది అనుకుంటారు, సార్ మీరు 5,500 కట్టడానికి మస్తు టైం తీసుకుంటుండొచ్చు మేబీ. ఇప్పుడు మరి 5,500 కట్టకపోతే మీరు ఇంత పెద్ద ప్రపంచాన్ని చూడకపోరు. అప్పుడప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా, మన మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనం వెనుక ముందు ఆలోచించకూడదు. డబ్బులు పక్కకు పెట్టండి, డబ్బులు ఏమున్నది, ఇవాళ వస్తాయి రేపు పోతాయి, కానీ ఇంత పెద్ద టైం ఇచ్చిర్రు, డబ్బుల కంటే పెద్ద గొప్పతనం ఏముంది. ఈరోజు పవన్ వావిలాల ముందు ఒక గంట పావు నా నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తూ నేనెంతో నాలెడ్జ్ తీసుకున్నాను. ఆ గంట టైం ఇచ్చారంటే ఇది మనీ కంటే చాలా మోర్ వాల్యుబుల్ ఆఫ్ టైం. ఆ టైంని ఎంతసేపు వెచ్చించాలి ఏంటిది అనేది మాట్లాడుకోండి. యూ కెన్ క్రియేట్ బ్రాండ్. విజన్ ఉండాలి, ఎప్పటిలోపల కంప్లీట్ అవుతావు, ఎప్పటిలోపల ఏ టార్గెట్ పెట్టుకుంటావు ఏంటిది అనేది. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసినోడే మార్కెట్లో ఉంటాడు, లేకపోతే మాత్రం ఎక్కడ ఉండడు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ పవన్ వావిలాల సైనింగ్ ఆఫ్. ఓవర్ టు యూ మెంటార్స్. థ్యాంక్ యూ సార్. కన్క్లూజన్ స్వర్ణలత గారు. మేడం అన్మ్యూట్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనకు ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు పవన్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ డిజిటల్ ఎలా వాడాలి, మనం డిజిటల్ మార్కెటింగ్ ని ఎలా వాడాలని చాలా చక్కగా తెలియజేశారు సార్. మనకంటూ ఒక బ్రాండ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇంత చక్కటి సెషన్ మాకు ఇచ్చారు మీరు ఈ రోజు. మనం ప్రపంచానికి ఎలా పరిచయం కావాలో చెప్పారు. వాట్సాప్ లో మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి, గూగుల్ లెన్స్ ద్వారా మనం ఎలా ముందుకెళ్లాలని చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మాకు ఈ రోజు. ఓలా గురించి చెప్పారు, మాకు తెలియని చాలా విషయాలు ఈ సెషన్ ద్వారా మేము అందరం తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, చాలా కృతజ్ఞతలు సార్ మీకు. సార్ మీకు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ టైం ఇస్తే కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు సార్. సార్ ఎవరికన్నా ఏదైనా Or to అడగాలి, host. సార్తో మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి.